ఏయ్, మీ ఇద్దరు పారిపోండి రా. ఎందుకు? వదిలేసాం కదా, పారిపోండి. వదిలేశారు కదా, ఎందుకు పారిపోవాలి? ఉమ్, ముందు మీరు వెళ్ళండి. శంభో మహాదేవ. సార్, ఎలాగో నన్ను షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఏదో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే నా చావుకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. కానివ్వండి. చావడానికి నాకు భయం లేనప్పుడు చంపడానికి నీకు భయం ఎందుకు భయ్యా? అరే నీ బాడీ కూడా చాలా స్లిమ్ గా ఉంది. నువ్వు స్విమ్మింగేనా? కాదండి, ఎర్లీ మార్నింగ్ వాకింగ్. వాకింగ్ ఒంటరిగా, గ్రేట్. వీడోడా తెలీదురా. ర్యాగింగ్ చేస్తే మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. వేషాలేస్తే తోలుస్తా. సారీ సార్. సార్ పోనీ ఎలా చేయాలి చెప్పండి సార్, అందరూ అలాగే చేస్తాం. గుడ్, ఫాలో మీ. క్యా హువా? బాడీ ఉంది, తలెక్కడరా? ఇక్కడ రండి. సిస్టర్ కాలు కూడా దెబ్బ తగిలిందా? అది లేదే, తనే వేయమని చెప్పారు. ఏంట్రా ఇది? ఆగరా. వాళ్ళు నన్ను ఒంగోబెట్టి వీర కుమ్ముడు కుమ్ముదా ఉంటే మీలో ఒక్కరు కూడా రాలేదు కదరా. అందరూ అడ్మిట్ అయితే బాగోదురా, అందుకే రాలేదు. మీరెవ్వరు రావద్దురా. నేను ఈ అన్యాయం చూస్తూ ఊరుకోండలేను. వాళ్ళంతా చూస్తాను. పేరెంట్స్ చెప్తావా? నో. ప్రిన్సిపల్ కి? మరి ధన వచ్చేసాడు. ఏ సెలక్షన్ వదిలిపెట్టడు. నీ పేరు? ధనంజయ్ రెడ్డి చౌదరి నాయుడు. ఇలాంటి తోకలేం లేవు సార్. అది వాళ్ళు అడగలేదు. కాస్ట్ ఫీలింగ్ లేదంటే పోలీస్ ఉద్యోగానికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని చెప్పా. సరే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో సీనియర్ మా బామ్మండి, కానీ బామ్మ అని పిలవకూడదు. మీరందరూ నన్ను వాణిశ్రీ అని పిలవండి, అదే నా పేరు. ఎంత ముద్దొస్తున్నవే వాణిశ్రీ. ఇంకా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్నున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేనంటే చాలా ముద్దు. నీ అబ్బనే నాన్న అని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. పోలీస్ ఉద్యోగానికి కావాల్సింది? చూస్తే వెంటనే నాలా కంటికి అనాలి సార్. ఆయనలాగా ముందో 10 వెనకాలో 10 కేజీలు పెంచుకోకూడదు. లాభం లేదు, పొట్టక్కడ పోదు. నువ్వు ఐజీ అయితే ఏం చేస్తావు? వెంటనే పట్లిపదేస్తాను సార్. అదే సార్ మన యూనిఫామ్. చూడండి, చార్మినార్ మీద నిలబడి ఎవరు నీటో ఎవరు కేటో చెప్పగలమా? అదే బీట్ కానిస్టేబుల్ ఎవడరా అని అడిగితే టక్కుమని చెప్పేస్తాం. ఎందుకు? మన డ్రెస్. సో ఈడిక్కడ ఉన్నాడ్రా నీటితో ఎందుకు పెట్టుకోవటం అని చెప్పి ఈ కేడీగాళ్ళు అందరూ సైలెంట్ గా రెండో వైపు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుంటారు సార్. అందుకే డ్రెస్ కట్. నీకు చాలా ఎమోషన్ ఎక్కువయ్యా. చాలా. నేను మాత్రం పోలీసుని అయితే ఆ 3 సింహాలు వెనకాల కనిపించని 4వ సింహాన్ని అవుతా. సినిమాలు ఎక్కువ చూస్తావా? కానీ అన్ని మన డిపార్ట్మెంట్ సినిమాలే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు, చిరు, నాగ్, వెంకీ, బాలయ్య, శ్రీహరి, సుమన్, విజయశాంతి, సాయి కుమార్, రాజశేఖర్. పోలీస్ వేషం ఎవరేసినా వదలం సార్. వెరీ గుడ్. ఇంత చెప్పాక నా మీద మీ ఒపీనియన్ సార్? ఓపెన్ గా చెప్పండి సార్, ఏ మొహమాట వద్దు. అరే పరికమాల వెధవా, బుద్ధి తక్కువ వెధవా, అడ్డగాడిదా. వెధవా, నీకేమన్నా బుద్ధి ఉందిరా? నాన్నగారి పేరు పెట్టి అంత మాట్లాంటావా వాడిని? తిట్టవే వాణి శ్రీ, ఆపే వరకు తిట్టు. ఏంటి అని పెంపకం? చూడని ఎలా తిడుతున్నాడో. అది కాదు నాన్న, స్టేట్ లో ఎక్కడ పోలీస్ ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ కట్ బాగా పెడతావు, విరిగిపోయిన జెండా కర్రలాగా తిరిగి వస్తావు. ఏ కాలంలో ఉన్నావు నాన్న నువ్వు? ఈ రోజుల్లో పోలీస్ ఉద్యోగం అంటే చాలా క్రేజ్. రికమెండేషన్ లేకుండా కేవలం పర్సనాలిటీ చూసి ఉద్యోగం రాదు. నువ్వు ముందు ఆ విషయం అర్థం చేసుకో. రే సిగ్గుండా మాట చెప్పడానికి? నీ కొడుకు నాన్న సిగ్గెలా ఉంటుంది? రే నిన్ను ఒక డాక్టర్ గా, లాయర్ గా, ఇంజనీర్ గా చూద్దామని చెప్పి ఎన్నో కళ్ళకన్నారా? అది తమరి తప్పు. ఒకే మనిషి డాక్టర్ గా, ఇంజనీర్ గా, లాయర్ గా ఎలా ఉంటాడు? వాణిశ్రీ, యూ టెల్ హిమ్, ఐ డోంట్ అండర్స్టాండ్. చూసావా? అవునరా, కళ్ళు పచ్చగా ఉన్నాయి. పచ్చగా ఊర్లో ఏమిటో ఆ పాయింట్ అయితే నేను చెప్పింది. రే ఒక మనిషి బుద్ధి లేకుండా ఎంత కాలం బతకగలరా? తెలీదు నాన్న. నీ వయసు ఎంత? రే అడ్డగాడిదా, పరికమాల వెధవా, ఆగాడిదా, ఈగాడిదా అని తిడదా ఉంటేనేమో వాడికి మా నాన్న పేరు పెట్టావు. రే మీ అమ్మ మాట విని ఆ రోజు నేను గనక సెకండ్ షో సినిమాకు వెళ్ళినట్లయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు, అసలు నువ్వు ఉండేవాడివి కాదు. తాతయ్య కూడా సేమ్ డైలాగ్ అప్పుడప్పుడు చెప్పేవారు. చూసావా, ఇప్పుడు నీ మొగుడు గురించి మాట్లాడుతున్నాడు. ఫోను. హలో అంకుల్, నేను రాజేష్. ధనా ఉన్నాడా? ఉన్నారండి, లైన్ లో ఉంటారండి, పిలుస్తామండి. అలాగే అంకుల్. ధనా గారండి, మీకు ఫోన్ అండి. చేతిలో పట్టుకుని ఊపే బదులు వచ్చి ఇవ్వచ్చుగా. అయ్యో ఇక మీరు వెళ్ళండి. నా పెంపకం కాదు. చెప్పరా. మా కాలేజ్ లో ఎవడీడు? నీ బ్రదరా, ఫ్రెండా? వుడ్ బి. ఇది మీ ఇంట్లో తెలుసా?
మా ఇంట్లో తెలుసు సార్. మరి దీనింట్లో చదివిన తర్వాత ఈ లోపల మనం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే. సార్ ఏర్పాట్లు అంటే ఇందిరా పార్క్ సంజయ్ పార్క్ వెళ్ళిన అలవాటు ఉందా? ఎందుకండి? గణేష వచ్చేసా. ఇది నీ లవరు. రేయ్ నీ పేరేంట్రా? నవీన్ సార్. ఆ వీడే నవీన్. లవ్ చేయరా? వదండి సార్. అలా చూడు ఎంత రొమాంటిక్ రాత్రు. ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేను. ఏయ్. ఏంటి? తప్పైపోయింది సార్. సారీ అని చెప్పు. సారీ సిస్టర్. సారీ సిస్టర్. ఎప్పుడు చేయబాక. లేదు సార్, సరదా కాలేజీలో. ఇలా కాలేజ్ లో సరదాగా స్టార్ట్ అయ్యే విషయాలే రేపు క్లాస్ రూమ్ లో అమ్మాయిని మర్డర్ చేసే లెవెల్ కి తీసుకెళ్తుంది. అవతల వాళ్ళని ఎగతాళి చేసి ఎంజాయ్ చేయటం తప్పమ్మా. తుడుసుకో. చల్. థ్యాంక్స్ రా దనా. కొడతాను రా. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ ఎందుకురా? అసలే నేను కాబోయే పోలీస్ ఆఫీసర్, నా డ్యూటీ ఇది. గుడ్ గర్ల్. సార్ మీరు ఈ కాలేజా? ఒకప్పుడు ఎక్స్ స్టూడెంట్. హలో 51 బాగున్నావా? గుడ్ మార్నింగ్ సార్. బానే ఉన్నాను. పోలీస్ లో జాయిన్ అయ్యావా? అప్పుడే అలా ట్రయల్స్ జరుగుతానే ఉన్నాయి. అదేంటి సార్ 51? 51 అది నా రోల్ నంబర్. నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అందరూ నన్ను అదే పిలిచేవారు. సారీ సార్, మా తప్పే. వెళ్ళండి సార్. ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ రౌడీలు. ఆడిన హిప్ సైజ్ అంత లేడు, ఆడు ఎగురుతున్నాడు. ఇప్పుడే ఫైట్ సాంగ్ అయిపోయింది, కాస్త రెస్ట్ కావాలి. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఒక్క రౌడీ మిగలడు సిటీలో. ఏంటి ప్రాబ్లం? హాస్టల్ పక్కన ఉన్న ప్లాట్ లో అనాథాశ్రమం కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందనా? ఆ ప్లాట్ లో మా పెద్ద వెళ్ళి ఆశ్రమం కట్టే లోపు దాన్ని కబ్జా చేయాలని మనూరు ఎమ్మెల్యే ప్లాన్ చేశాడు. ఆ రౌడీలే ఇళ్ళు. అయితే ఆశ్రమం కట్టవచ్చు కదా తొందరగా. పైసలు కావాలి కదా మరి. మీరు అందరు కలిసి ఇవ్వచ్చు కదా. మేము ఆల్రెడీ తలా 100 పోగు చేసి పెద్దానికి ఇచ్చాం. వాళ్ళు చేయగలిగినంత చేశారు, కానీ లక్షల పైన ఖర్చు అవుతుంది, అందుకే ఆగిపోయింది. దనా ఈ హాస్టల్ కి ఆ ఆశ్రమానికి ఈయన కేర్. నమస్తే సార్. నమస్తే సార్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ సార్. ఆహా, సూపర్ ఐడియా రా. ఏంటి అందరూ కలిసి మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఫండ్స్ రేస్ అయిపోతాగా. స్టీవ్ నువ్వేం చేస్తావు? నేను డ్రమ్స్. నవాజ్? నేను తబలా. సఖీ? నేను డాన్స్. ప్రేమ్? నేను ఫ్లూట్. ఫ్లూట్ అంట. అవును నువ్వేంట్రా మర్చిపోయాను. నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్ని క్లీన్ చేసి నీట్ గా ఉంచుకుంటాను. అబ్బా, నా బంగారు కొండ. ఓకే సార్, అంతా ఫిక్స్ అయిపోయింది. ఒక మంచి రోజు చూసి మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడే కలిశారు. ఈ లోపే నా బాధంతా అర్థం చేసుకుని మీరే గడతా ఉంటున్నారు. ఆ మాటే చాలు బాబు. చాలా సంతోషం బాబు. మీరు కంగారు పడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే బాబు. ఓకే రాజేష్, నీ రూమ్ ఎక్కడరా? అయ్యో నా రూమ్ గా వద్దురా. కనబడుతుందమ్మా. ఏంటి వినపడుతోంది? మీ ఇష్టం వచ్చిన పనులు చేయడమేనా? నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, లేకపోతే కార్డు తీస్తాను. జాగ్రత్త. లక్ష్మి. లలిత ఏం చేస్తున్నావు? పిల్లల్ని మోసే తల్లి బొమ్మల్ని ఎన్నో చూశాను, కానీ తండ్రి బొమ్మని ఇప్పటివరకు చూడలేదు. మీ నాన్నగారంటే అంత ఇష్టమా అమ్మా? ప్రతి వాళ్ళకి అమ్మ నిజం, నాన్న నమ్మకం అయితే నాకు నాన్న నిజం, అమ్మ నమ్మకం. ఎందుకంటే అమ్మంటే ఇలా ఉంటుందని నాకు చెప్పేది నాన్నే. అన్ని సామాన్లు కరెక్ట్ గా దింపారో లేదో? రేయ్ ఆ చేయి సరిగ్గా వేయరా. ఈ లక్ష్మి తెవిలిందో లేదో? లక్ష్మి వెసావు. లక్ష్మి వస్తున్నా అత్తయ్య. వచ్చావా తల్లి? ఇవాళ కాలేజీకి ఫస్ట్ రోజే. చూడు టైం ఎంత అయిందో. నీకు అసలు బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతోంది. ఇదిగో ఎవరన్నా కానిస్టేబుల్స్ పంపి వెజిటేబుల్స్ తెప్పించండి. అబ్బా గొంతు పోతుంది. అత్తయ్య డాడీకి ఇలాంటివన్నీ నచ్చవు. తప్పత్తయ్యా. హలో, మీ డాడీకి నీకన్నా ముందర నేను చెల్లెల్నే. వాడికి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో నాకు తెలుసు. గుడ్డ వచ్చి పిల్లని ఎక్కిరించింది. అమ్మాయి ఎక్కడ పెట్టాలమ్మా? నా నెత్తి మీదరా. ఎక్కడ తెచ్చావో అక్కడే పెట్టించావు. వెసా యాదమ్మా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు అర్థమైంది మావయ్య నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో. ఎవరైనా ఫోన్ ఎత్తి చావచ్చు కదా అక్కడ. హలో, ఎందుకమ్మా మధ్యలో డిస్కనెక్ట్ చేసావు? ఎక్స్కర్షన్ గురించే కదా, నేను పంపుతానన్నాను కదా, నన్ను నమ్ము. నువ్వు ఫోన్ పెట్టే తర్వాత నేను మాట్లాడతాను. బంగారు తల్లి కదా.
ఏడి వాడేడి సార్ బాగున్నారా? ఎలా ఉంటాను నాయనా, నువ్వు ఉండనిస్తే కదా. ఏవయ్యా కాలేజీలో ఉన్న నాళ్ళు కాల్చుతున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ న్యూసెన్స్ ఏమిటయ్యా? నీకేం పని పాట లేదా? ఎందుకు నా బుర్ర తింటావు? అంతే కదా. ఎవడా మాట అన్నది? సారీ సార్, తప్పైపోయింది. కరెక్ట్. కరెక్ట్ కాదు సార్, తప్పు. నువ్వు తప్పు చేసావని చెప్పింది కరెక్ట్ అయితే అంటున్నా. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? మీరు కరెక్ట్ అని చెప్పింది కరెక్ట్. అబ్బాబ్బా, ఎందుకైనా నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు? అసలు నువ్వు ఎందుకు తప్పు చేసావు? వాళ్ళ అమ్మాయితో చీప్ గా బిహేవ్ చేశారు. చెయ్యని నీకేంటి? అసలు నువ్వెవరు? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో తీసుకుంటావా? మీకు విషయం కన్నా వెటకారం ఎక్కువైపోయిందిరా. మీరు జీవితంలో పైకి రారు. యు ఆర్ సస్పెండెడ్. అదేంటి సార్, తప్పు చేసింది నేను. నిన్ను నేను సస్పెండ్ చేయలేను కదా, అందుకని వేళని చేస్తున్నాను. 1 వీక్ వరకు మీ మాలకు చూపించకండి. అయితే ఫోన్ చేయనివ్వండి. ఫోన్ ఇవ్వండి. చేస్తావా? చెయ్యి చెయ్యి. నేను రికమెండేషన్ లొంగను. ఐఆమ్ వెరీ స్ట్రిక్ట్. వీడు పైరవి చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని సస్పెన్షన్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. నా సర్వీస్ లో ఇంతమందిని పీకాను. అందుకేనా ఫుల్ ఎంటీగా ఉంది? ఎవరది? హలో, ఎవరైతే ఏంటి, మగాడిని. మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, పక్కనే ఉన్నారు. అదే మా ప్రిన్సిపల్ గారు. నువ్వు ఖాళీగా ఉంటే సినిమాకి వెళ్దామా? సినిమా పాండురంగ మహత్యం సూపర్ గా ఉంటది. థియేటర్ లో ఎవ్వరు ఉండరు, మన ఇద్దరమే. మీ నాన్నతో చెప్పించిన పక్కనే ఉన్నారు, మాట్లాడతారా? ఏంటండి, నేను ఎక్స్ స్టూడెంట్, పైగా సిటిజన్ లో ఒక్కండి. హెరాస్మెంట్ కేసు కింద పోలీస్ దగ్గర బుక్ చేయొచ్చు కదా. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ అంతెందుకు, గోళ్లు గిలుకుని ఖాళీగా కూర్చునే కమిషనర్ కూడా ఉన్నారు. డైరెక్ట్ గా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సొంత కూతురని ఫీల్ అయ్యారా? యు షట్ అప్. ప్రతి చిన్నదానికి సైరన్ మోగిస్తూ పోలీసులు వస్తారంటే ఈ లోపల ఉన్నాయి పోతాయి. చెప్పేవే. నమస్తే. మనం ఎదిరించలేక చిన్న చిన్న విషయాలకు కూడా పోలీసుల మీద ఆధారపడితే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, మన వాల్యూ డౌన్ అయిపోతుంది. ప్రాబ్లం ఏమిటి? ఏం లేదండి, రొటీన్. కూర్చోండి సార్, మీరు వెళ్ళండి అయ్యా. మర్చిపోయాను, వీళ్ళ సస్పెన్షన్ సార్. విత్డ్రా చేశాను, వెళ్ళవయ్యా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అక్కడ చెప్పక్కర్లేదు. ఇలా రామ్మా, మా కమిషనర్ గారు అమ్మాయి. కమిషనర్ గారికి అబ్బాయి కదా? కొత్త కమిషనర్ అయ్యా. కనీసం ఈ కమిషనర్ అయినా స్ట్రిక్టా? యముడికి మొగుడు. చిరంజీవి సినిమా సార్. యమకింకరుడు. అది మెగాస్టార్ సినిమా. అది రవితేజ సినిమా. ఇలా రండి, మెల్లిగా చెప్పండి. కోదమా సింహం. అబ్బా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేమిటి మీటింగ్ 10 గంటలకైతే ముందే వచ్చేసారు? ఏ రాకూడదా? రావచ్చు అనుకోండి, కానీ జనరల్ గా మిగతా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారని తెలియాలిగా. అవును, నీకు 9 o'clock కదా ఆఫీస్? అదే అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేసి. అది నీ డ్యూటీయా? అంటే ఫస్ట్ డే కదా అని చెప్పి. తప్పే, అది నా డ్యూటీ కాదు. ఒక్కసారి క్యాబ్ తీస్తారా సార్ ప్లీజ్? ఈడియట్, అది నీ డ్యూటీరా. సిట్. థ్యాంక్ యూ. అంతా వచ్చేసారు కదా, ఇంకా ఏమిటి? అబ్బా, ఎవడో దొరికిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్. వాట్ వాస్ ద టైం ఫిక్స్డ్ ఫర్ ద మీటింగ్? 10 o'clock సార్. నీకు పంక్చువాలిటీ అంటే తెలుసా? సార్ తెలుసా? మదర్కి హెల్త్. తప్పు చేసేవాడు రీజన్ చెప్తాడు, రైట్ చేసేవాడు రిజల్ట్ ఇస్తాడు. నాకు రీజన్స్ వద్దు. ఓకే? ఓకే సార్. కమ్ సిట్. థ్యాంక్ యూ సార్. ఓకే జెంటల్మెన్, ఈ రోజు సరైన సమయానికి స్టార్ట్ చేయలేనందుకు మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు సరిగ్గా 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. 10 o'clock. ఓకే? వాడి పేరేంటి? రవికుమార్ సార్. ఖుద్బుల్లాపూర్ లో ఎస్ఐ పోస్ట్ ఖాళీగా ఉంది కదా సార్? అతను సిఐ సార్. డిమోట్ చేయండి. కానీ ఆలస్యంగా వచ్చేంత మాత్రాన అలా ఎవరు చేయరు. నేను చేస్తా. ఇవన్నీ మా వల్ల కద్దనా, అసలే నాకు డాన్స్ రాదు. నాకేమైనా వచ్చా, కానీ మేనేజ్ చేస్తున్నాగా. అయినా చూసే జనాలకి మన మీద కాస్త ఇష్టం ఉంటే చాలు, అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళకి తెలుసు మనం పెద్ద మైకిల్ జాక్సన్ లాగా పేకమని. అంటే అది కాదు. అంతెందుకు, సైకిల్ దొక్కరా. ఎలా దొక్కుతావు చూపి. ఇలా ఉంది. అదే ఒక్కతో దొక్కు, అంతే. ఇదే డాన్స్. ఇప్పుడు ఏమైందిరా? సైకిల్ డౌన్ వెళ్తుంది చూడు, బెల్ కొడుతున్నాను. గిరింగ్ 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 గిరింగ్. పాత జోక్. హాయ్ దనా. హాయ్. తన పేరు లక్ష్మి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. తెలుసు, కమిషనర్ కూతురు కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ లో చూశానులే. బాగుంది కదా? పర్వాలే. కుళ్ళు. హాయ్. హలో. సారీ, ఇంకోసారి లేట్ చేసామంటే కొట్టేస్తాను పట్టుకుని. ఏంటది? ఇదే మా గ్రూప్ లో ఫ్రెండ్షిప్ షేక్ హ్యాండ్. చూపిస్తారా?
దా దా ఫ్రెండ్స్ గా కలిసాం, దాని తర్వాత క్లోజ్ అయ్యాం. ఏమైనా ప్రాబ్లం వచ్చి విడిపోవాల్సిన అవసరం వస్తే ఆ ప్రాబ్లమ్ ని పట్టుకొని ట్యాకిల్ చేసి ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకుందాం. చూడొచ్చేసింది. పార్టీ చేసుకుందాం. నీ మొహానికి పెద్దానికి పార్టీ. వెళ్ళి టీ కాఫీ పట్రా. నాకు పెంట పెంట కాదురా, ఫ్యాంటా. పో, నువ్వు వెళ్ళే మాట్లాడుకో. జూనియర్, ఏ జూనియర్, ఏంటి సీనియర్? చెట్లకు నీళ్ళు పోయమన్నాను కదా, పోసావా? అది కాదు సీనియర్, వర్షం వచ్చేలా ఉంది. మీరు చూడండి, చినుకులు కూడా పడుతున్నాయి. రాణి వస్తా, నీకండి గొడుగు పట్టుకొని పోయొచ్చు కదా. యూజ్లెస్ ఫెలో. నా కర్మరాను, నా సీనియర్ గా తగలేడు సచ్చావు. I have to ask my dad. రిహర్సల్స్ అయిన తర్వాత అడుగు మీ డాడీని. డాన్స్ చేస్తావా? చేస్తావా? చేస్తుందంట్రా. రాసుకోండి పేరు. ఓకే. హ్యావ్ ఎ కోక్. థ్యాంక్స్. बुद्धि नहीं को? What is this? See my hand shivering. What do you think of yourself? कुछ भी कर सकते हो क्या? Shock लो कोटिंग. This is too much. చూసావా, 5 నిమిషాల ముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నావు? రండి, పోదామండి, వస్తానండి, పర్మిషన్ అండి, ఇదండి అదండి అని ఎంత ఫార్మల్ గా మాట్లాడావు. ఇప్పుడు చూడు, చెడా మెడా పడా అని ఎలా తిట్టేస్తున్నావు. ఫ్రెండ్స్ అంటే ఇలాగ ఉండాలి, మరి ఇలాగే ఉండేప్పటి నుంచి. జూనియర్, వెంటనే చెట్లకు నీళ్ళు పోయి. ఈ స్థలం అనాథ పిల్లల కోసం ఆశ్రమం కట్టడానికి ఉంచాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇవ్వను. చంపేస్తాం నిన్ను. దాపుదాం. ఎంతమంది ఉన్నారో చూడు. ఆఫ్టర్ ఆల్ 8 మంది అమ్మా. దాపుదాం. 8 మంది అయినా ఎమ్మెల్యే మనుషులు. వాడు ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్టూడెంట్. చెయ్యి పడితే ఓ ఆంధ్ర కదిలొస్తుంది. టోటల్ హాస్టల్ మొత్తం వచ్చేస్తుంది మనం చిటికేస్తే. మరి చిటికే అక్కడికి వెళ్ళేస్తాం. ధన దాపదం. కోర్టుకు పోతాడట. కోర్టుకు పోతాడంట. ఏంద్రా చూపు? అరే కొట్టావు బే. అవును బే. వాళ్ళందరికీ వేరే వేరే పనులుంటాయి. నీ వెనకాల ఎలా వస్తారు? రారు. అర్థమైంది. అదేంటి ధన ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మీరు ఏదేదో చెప్పారు. ధన తెలిసి చేసినా తెలియక చేసినా కరెక్టే చేస్తాడు. చూస్తుండు. హలో, కమిషనర్ ఆఫీసర్. రాంగ్ నంబర్. హలో, నేను మళ్ళీ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గోవిందరాజ్ మనుషులు. రాంగ్ నంబర్. ఎస్, కమిషనర్ ఆఫీస్. సార్, అది ఏంటి? ఏం కావాలి? మీరేం ఫికర్ చేయకండి, నేను చూసుకుంటా. గొంతు చించుకుంటే మీరే చీరేయండి. పోలీసు వాళ్ళ కేసే గడ్డి నేనేస్తా. ఇక మనకి ఎదురెవడన్నా? ఓయ్, ఎవరు నువ్వు? గడ్డి వేసేవాడి డాడీని. కమా. నువ్వు కమాన్ అంటే రానికి ఇది ఓపెనింగ్ అనుకుంటా, ఇది క్లోజింగ్. నేను రాను రా బా. ఏం బిక్కుంటా బిక్కోపో. హోమ్ మినిస్టర్ నిన్ను సస్పెండ్ చేస్తా బిడ్డ అనుకుంటా నేను. మా బావ హోమ్ మినిస్టర్, ఆయనకు తెలిసిందంటే మీ ఆఫీస్ తుమ్ము తులిపేస్తాడు. లాభం లేదు, అందుకే ఇక్కడ పెట్టా ప్రోగ్రామ్. ప్రోగ్రామా? డబుల్ మీనింగ్. సీఎం సస్పెండ్ చేపిస్తాను. సార్ సార్ అలా నాకు వద్దు సార్. మీ పోలీసు వాళ్ళు ఉంచుకోరు సార్. రాజుగారు, నేను వచ్చేసా. ఇక మీకు నిశ్చింత. కమిషనర్. ఏంటది? యాంటిసిపేటరీ బెయిల్. ఎవరికి? ఆయనకి. ఆయన అంటే? సార్ సార్ నన్నే. ఆహా, మీ ఆయన ఎమ్మెల్యే గోవిందరాజు గారండి. వాడా? గూండా గారు. యూస్లెస్ ఫెలో. మీరు వస్తారని వారికి తెలియదు అనుకుంటా. రన్నింగ్ జీపు నుంచి పారిపోయాడు. లుచ్చాగాడు, ఇడియట్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వచ్చి తీసుకెళ్ళండి. ఏంటండి, మంచిగా అడిగితే మర్యాద లేకుండా కాళ్ళెదురు మనిషిని పెట్టుకుని లేడంటారేంటి? 516 నీకు కనిపిస్తున్నారా? ధర్మరాజు సార్. నీకు? ఎమ్మెల్యే గారా? వీడా కనపడలేదు సార్. రౌడీస్ మీకు? లేదు. మా వాళ్ళకెవరికి కనిపించిన ఈ ఎమ్మెల్యే మీకెలా కనిపిస్తున్నాడు? విడ్డూరం కాకపోతేను. చూసారా, వాళ్ళకే అర్థమైంది, మీకు అర్థం కాలేదు. నా వెనక 1000 పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చెప్పు. హ్యూమన్ రైట్స్. ఇంకా? అప్పీల్ చేస్తా. ఎవరు మాట్లాడుతున్నారు? కనిపించట్లేదే. ధర్మరాజు సార్, లాయర్ కూడా కనిపించట్లేదు సార్. కోర్టులో కలుద్దాం.
బ్యాట్ ఇంకా చిన్నది లేదా? ఏ ఆ చిన్నదే, నువ్వు కళ్ళ జొడితి. ఓహో ఏంటి సీనియర్ ప్రాబ్లం ఏంటి? మరి లేకపోతే నేను వేసిన బాల్ మళ్ళీ నాకే రిటర్న్ వేస్తావు? ఇలా అయితే గేమ్ ఎప్పుడైపోతుంది? సెన్సిలెస్ గేమ్ అసలు. రే స్టీవ్, తమరు ఎలాంటి సీనియర్? రెడీదేనా? సీనియర్ ఏంటి జూనియర్? మీరు అడిగారు కదా అందుకే తెచ్చా. నీ పొయ్యి మంట, నేను తెమ్మంది కుండరా, మట్టి ఉండ కాదు బండ. ఇప్పుడు ఏమైంది సీనియర్? నువ్వు తెచ్చిన కుండకు నీళ్ళు ఎక్కడ పోయాలి? ఒకవేళ పైన పగలు కొట్టి పోతామంటే కింద నుంచి పోతాయి. నాన్ సెన్స్. ఏమయ్యా బండి స్పీడ్ గా వస్తుంది కదా, ఆగచ్చు కదా. నీ కారుకు బ్రేకులు ఉన్నాయి, నాకున్నాయా? కళ్ళద్దాలు వేసుకొని వస్తారు పెద్ద మనిషిలాగా. మెంటల్ గా ఉన్నాడే. వీళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫ్రెండ్షిప్ కాదు బాబాయ్, ఫండ్ రైజింగ్ కోసం ప్రాక్టీస్. చూడమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అనుభవం ఉన్నవాడిగా కాదు చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ కుర్రాళ్ళు ఉన్నారే, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఎవడ అమాయకుడో ఎవడ అమ్మాయకుడో టెస్ట్ చేస్తే గానీ తేలదు. అది చూసే దాన్ని బట్టి కాదండి, ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వెవడివి? అప్పుడే మర్చిపోయారా? ప్రిన్సిపల్ ఆఫీస్ లో కలిసాం కదా. లక్ష్మి చెప్పు. అవును, ఇతను ధన అని నా ఫ్రెండ్. అవును బాబాయ్. బాబాయ్, మన మనసులో పొల్యూషన్ ఉందనుకోండి, వేషాలు వేసే టైప్ అనుకోండి, ఎదుటి వాళ్ళందరూ పరమ నీచంగా కనపడతారు. అదే 24 గంటలు మనిషిలో మంచితనం మాత్రమే చూసే టైప్ అనుకోండి, ప్రతి వ్యక్తి కంటికి బుద్ధుడిలా కనపడతాడు. ఇప్పుడు నా కంటికి మీరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్, సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి మనిషిలా కనపడుతున్నారు. ఇప్పుడు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది, మంచివాడినే అనిపిస్తుంది. కరెక్ట్. అనిపించటమే కాదండి, అతను నిలువునా మంచివాడే. నమస్కారం అండి. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నాకు కాదండి, తనకి చెప్పాలి. డాడీకి ఫోన్ చేసింది నువ్వే కదా. కానీ ఎందుకు చేశాను? నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి, నువ్వే ఎంత పర్ఫెక్ట్ అయితే నేను కనిపించిన మీ ఫాదర్ ఎంత పర్ఫెక్ట్ అని అనుకుని, ఆ పోయిన కమిషనర్ లాగా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేవాడు కాకుండా రిపోర్ట్ రాసేవాడని ఫిక్స్ అయి ఫీల్ అయి ఫోన్ చేశాను. ఏమయ్యా నువ్వు ఏది స్ట్రైట్ గా చెప్పవా? ఇలా వస్తున్నావేమిటి? అలవాటు అయిపోయింది సార్, మార్చుకో. ట్రై చేస్తా. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. మీరేం కంగారు పడకండి, ప్రోగ్రామ్ నేను స్పీడప్ చేస్తా, ఫటాఫటా అయిపోద్ది. హలో, అది కాదు, ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నానే. అర్థం చేసుకోవు. అది కాదు మీ ఆవిడ. Shut up. నిన్ను కాదే. Idiot. హలో, ఇడిసావా? అయిపోయింది. అరే పోనీరా ఎదవా. రేయ్ ఎదవా, నేను ఎక్కలేదురా. రేయ్ ఇడియట్. టాపిక్ లో టాపిక్ కలిపేసి ధనాని అందాన్ని తన తెలివితో బాగా పొగిడాడు. తను నిజంగా అందంగా ఉంది కాబట్టే పొగిడాను. నిన్నెప్పుడైనా పొగిడానా? సిగరెట్ తీరా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తన అందగత్తారా? ఆహా, నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి అబద్ధం చెప్పాలి, నేనెందుకు చెప్పాలమ్మా? అవును, ఏంట్రా అటు తిరిగి కనుకొడుతున్నావు? ధనలక్ష్మి అబద్ధం చెప్తున్నా, నీకు అనుకోవట్లేదు. మన సండే ప్రోగ్రామ్ ఉందా లేదా? సండే ఏంటి? మేమందరం సరదాగా బయటకు వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నో, సండే డాడీ ఇంట్లో ఉంటారు. పోనీ ఆయన కూడా రమ్మను. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవు. అంటే ఫ్రెండ్షిప్ కంటే పేరెంట్స్ ముఖ్యమా? ఆఫ్ కోర్స్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫర్ ఫన్. హలో, పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పా ఓకే, కానీ ఫ్రెండ్షిప్ ని అలా తీసి పడేస్తావేంటి? ఫ్రెండ్షిప్ అంత గొప్పదా? చూపిస్తే పోలా? లక్ష్మి రెడీ అయ్యావా లేదా? ఈ లలిత కింద కనుక కాఫీ పెట్టమని చెప్పాను, వెళ్ళి గేదెకి పాలు పితుకుతోందో ఏమో. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు అస్సలు మారలేదురా, మెంటల్ గా ఫిజికల్ గాను. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా కాలేజ్కా నింపమంటావా? వద్దులే, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే బెటర్. ఏమ్మా కొత్త డ్రెస్ లా ఉంది? అవును డాడీ, మీకు ఇష్టమైన కలర్ అని. బాగుందా? యా. బాయ్ డాడ్. ఈ ఊరొచ్చాక లక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. నువ్వు మారవరా? మీ నాన్నను చూసేనా లైఫ్ మీద టెన్షన్ పడడం నేర్చుకోరా. వాళ్ళు అడిగింది ఏదో కళ్ళు మూసుకొని వాళ్ళ చేతుల్లో పెడితే నీ ఉద్యోగం ఏదో నీ చేతుల్లో పడుతుంది కదరా. సార్, చేతులు తడపమని కాళ్ళు కడగమని టాప్ టు బాటం క్వాలిఫికేషన్ ఉన్న వాడిని ఊరికే టెన్షన్ పెట్టకండి. చా, నువ్వు పడ్డ టెన్షన్ చాలు గానీ ఆ టీ తాగు. టీయా? ఎవరికి కావాలి మీ బోడీ టీ? నా దగ్గర ఇన్ని టీలు ఉన్నాయి. నాకున్న ఫిజికల్ పర్సనాలిటీ, చదువులో ఎలిజిబిలిటీ, సైట్ అస్సలు లేని విజిబిలిటీ, ఏదైనా సాధించే ఎబిలిటీ, పని చెప్తే అర్థం చేసుకునే క్లారిటీ, అది చేయటంలో వెరైటీ, సూపర్. పొగిడితే లొంగని స్టెబిలిటీ, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే క్రియేటివిటీ, పంక్చువాలిటీ, ప్రొఫెషనాలిటీ, ఇవన్నీ చూపించి ఒక సెపరేట్ ఐడెంటిటీ పొంది సొసైటీలో హ్యూమిలిటీ ఉన్న సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను గురువా. నీకున్న యాక్టివిటీకి పోలీస్ అవడం కన్నా రైటర్ అవడం బెటర్ రా. అది కాదు గురుగారు, పోలీస్ అవటం నా డ్రీమ్ సార్. రోడ్డు మీద జనం మధ్యలో మీ రక్షణ కోసం మేము ఉన్నామని అనుకుని నడుస్తూ ఉంటుంటే ఆ హీరోయిజమే వేరండి. అసలు మీకు తెలీదు, దీనికి ముందు నేను మిలిటరీకే ప్లాన్ వేశాను. అంతుందా? కానీ అమ్మలేని వాడిని, నాన్నకొక్కండి. అయినా చాలా మంచోడు. ఇల్లు వదలాలంటే బెంగ, నా వల్ల కాలేదండి. ఏంటి సార్ లేచిపోయారు?
ఎమోషన్ ఏమైనా ఎక్కువైందా? యా నీ మొహం పోలీస్ కమిషనర్ లేగో. ధర్మరాజు సార్ ఈ ఏరియాలో రౌడీలు గుండాలు ఫైల్స్ తీయండి. ఈ ఏరియాలో గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. ఏమయ్యారు? ఫైల్ క్లోజ్ చేసేమన్నారు సార్. ఎవరు? పొలిటికల్ ప్రెషర్ సార్. నీకు జీతం ఇచ్చేదెవరు? గవర్నమెంట్ ట్రెజరీ సార్. ఎవరి కోసం ఈ జాబు? పబ్లిక్ కోసం సార్. మధ్యలో ఈ పొలిటీషియన్స్ ఎవరు? అంతకు ముందు గుండాలు సార్. ఆ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసి వెంటనే డీజీపీ ఆఫీస్ కి పంపించండి. రేపు ఈవినింగ్ కల్లా 1 hour లో 1 hour. ఆహా, ఏం స్పీడు. ముక్కలుగా ముఖ్యమైన విషయాలు అన్నీ చెప్పేశారు. అవును, ఆయన హైట్ ఎంత? 6 feet. ఇక్కడ 2 అంగుళాలు ఎక్కువ. ఆ డ్రెస్ లో ఆయనకన్నా నేనే బాగుంటాను కదా. ఊహించుకో. నో అబ్జెక్షన్. సెలక్షన్ ఎప్పుడు? చిన్న సజెషన్ చెప్పు. గెట్ అవుట్. నీకెంత ధైర్యం ఉంటే బయట వాళ్ళని తీసుకొచ్చి నా మనిషిని కొట్టిస్తారా? ఎక్కడికి పోతావే? వాళ్ళు ఎవరు కూర్చున్నారు చూడరా. అన్నున్నాడు ఏం చేద్దాం పదండ్రా. నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారా? నీ ఫ్రెండ్ రోజు మా చెల్లి కాలేజ్కి వెళ్తుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. వాడు అలా చూడ్డం చూశాడు. నీకెలా తెలుసు? నా చెల్లి చెప్పింది. అయితే నీ చెల్లి చూడబట్టేగా నా వాడు చూశాడని తెలిసిందే. నీ చెల్లి నా ఫ్రెండ్ ఎందుకు చూసిందిరా? ఏంటి నీ ఏరియా రెచ్చిపోతున్నావా? నీ ఏరియా ఎదురా మోంజో మార్కెట్. పోనీ అక్కడికి రానా? ఎప్పుడు? నువ్వు చెప్పరా, టైం చెప్పు, నాకు ఏం ప్రాబ్లం లేదు. 5 గంటలకి. 5 కాదు, 4:30కే వస్తా. ఓకేనా? జూనియర్ వాళ్ళు వస్తారంటావా? ఏంట్రా మామ? అయ్యో పురుగుల్లో వస్తున్నారు. నిన్ను నమ్ముకొని వచ్చి నువ్వు పరిపోతావు ఏంట్రా? ఏంట్రా ఇది? ఇప్పుడు ఎలా వెళ్దాం? ఆ తాళాలు తీసుకుని అది తీయాలంటే వాళ్ళని కొట్టాలి. ఇంతమందిని మనమా? లేకపోతే చచ్చిపోతాం. అందరినీ కొట్టేశాం. ఇంతమందిని కొట్టే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిందనా? తప్పించుకోలేమని భయంతో వచ్చిందిరా. ఏం జరిగింది ఇక్కడ? ఫైట్ సార్. ఎందుకు జరిగింది? వాళ్ళ బ్యాచ్ వచ్చి మా వాడిని కొట్టారు. ఎందుకయ్యా అని సాఫ్ట్ గా అడిగితే, ఏంట్రా పుడింగ్, నీ ఏరియాని రెచ్చిపోతున్నావా, మా ఏరియాకి వచ్చి కొట్టు అని ఛాలెంజ్ చేశారు సార్. వచ్చాం, కొట్టాం. అంత పెద్ద మగాడివా? పెద్ద చిన్న తెలియదు కానీ మగాడినే సార్. అయినా నేను ఇప్పుడు కొట్టిన వాళ్ళందరూ వెదవాలి సార్. వాడు వెదవైతే నువ్వు అఫెన్స్ చేస్తావా? ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి, మా దగ్గర తీసుకురాబాకండి నేను మీరేగా చెప్పింది. ఈయనే చెప్పారు సార్. అది అప్పుడు, ఇది ఇప్పుడు. సార్, ఆ రోజు అనాథాశ్రమం గొడవలో ఎమ్మెల్యే గోవిందరాజ్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసినప్పుడు అది పెద్ద మ్యాటర్, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మీకు ఫోన్ చేశాను కదా సార్. ఓహో, నువ్వేనా అది? మరి మీ మీద కాన్ఫిడెన్స్ ఉండబట్టేగా నేను మీకు ఫోన్ చేసింది. ఏ ప్రాబ్లం ఏ పద్ధతిలో సాల్వ్ చేయాలో ఆ ప్రాబ్లం ఆ పద్ధతిలోనే సాల్వ్ చేయాలి కదా సార్. ఏ ప్రాబ్లం నాకు అర్థం కాలేదే. సార్కి అర్థమైంది. మేము వెళ్ళొచ్చా సార్? నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలాగే పోలీస్ ఆఫీసర్ వస్తాను సార్.
హలో వైఫ్ ఇడియట్ వాడు రౌడీ అని తెలిసి ఎందుకు వదిలేసావు? ఇప్పటిదాకా వాడు రౌడీ కాదు, ఇక మనం ఏదైనా చేస్తేనే రౌడీ అవుతాడు. ఆయన ఈ రోజు జరిగిన గొడవలో వాడి తప్ప అసలు లేదంటాను నేను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అరే శర్మ, ఎవడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తారో వాడు అసలు తప్పు చేసే ఛాన్సే లేదు. సర్లేవయ్యా, నేను మంచివాడంటే నువ్వు చెడ్డవాడంటావు, నేను చెడ్డవాడంటే నువ్వు మంచివాడంటావు. ఇది మామూలే కదా. వాడి పేరేంటి? నేను ధనా ఫ్రెండ్, నీ ధనా లేడా? ఉన్నాడమ్మా, పిలుస్తాను. వదులు వదులు వదులు. ఎందుకు వదలాలి? అనుమతి లేకుండా నా రూమ్ లోకి రావడం మొదటి తప్పు, నా షర్ట్ వేసుకోవడం రెండో తప్పు. కాదురా, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఎవరో అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ లక్ష్మి. తప్పు తప్పు తప్పు. ఇంటికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్ అనకూడదు, లవరు అనాలి. ఏంటన్నా మళ్ళీ మొదలెట్టావు? పెళ్లి పెళ్లి పెళ్లి. ఆపరా, ఒప్పుకోరా, నీకు ఏజ్ వచ్చేసింది. పైగా ఆ అమ్మాయి చూడరా, ఆ కళ్ళు చూడరా, క్యాడ్బరీ శాడ్ లో అమ్మాయి లాగుంది. ఆ వెంట్రుకలు చూడరా, శిక్షాం ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. టోటల్ గా బాడీ చూడరా, మార్గో షో ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. ఇన్నాళ్ళు యాడ్స్ ఎందుకే చూస్తున్నావు అనమాట. ఎందుకు చూస్తే నీకు ఎందుకు కానివ్వ. పైగా ఆ పేరు చూడరా, నీ పేరు ధన, అమ్మాయి పేరు లక్ష్మి, రెండింటిని కలుపు ధనలక్ష్మి. ఎలా ఉంది నీకు? ఈ లింక్ వెళ్ళి వాళ్ళ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తాం. ఓకే? అవునా, ముఖ్యంగా అటుంది గద్ద ముక్కులాగా. పైగా పెదాలు కూడా ఎండిపోయిన దొండపళ్ళు ఉన్నాయి. పైగా నడకలో కూడా కొంచెం గుంటుతనం ఉంటుంది. బట్టలు వేసుకో, నేను పరిచయం చేస్తారా. లక్ష్మి, డాడీ. నమస్తే. హలో. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? రండి లోపలికి వెళ్ళండి. ఇక చాలు చాలు, అన్నట్టు వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మటన్ భయ్యా ఇట్నే దేర్ సే వెయిట్ కర్రే ఆప్కే లియే. చల్ చల్ చల్. నానా తినేటప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం చిరాకు. మర్చిపోయాను. తొందరగా బిర్యానీ రెడీ చేయండి, ఆకలి చంపేస్తుంది. అక్కడ ఎవరు లేరు. హాయ్. ఏంటి లేటు? ఇప్పటి నుంచి నేను మీకు లేట్ గా కూడా కనిపించాను తెలుసా? కొంపదీసి పెళ్ళా? కాదురా, లేట్ నైట్ హర్రర్ సీరియల్ యాక్ట్ చేస్తున్నాను. రెండు క్యారెక్టర్లు, నేను ఇంకొకరు. టైటిల్ ఏంటో తెలుసా? అమ్మాయి దయ్యం. అమ్మాయి వేషం ఎవరు వేస్తున్నారు? బల్సింద్రా నీకు? ఏ ఆపండ్రా మీ గొడవ. చీఫ్ గెస్ట్ ఎవరో ముందు చెప్పండి. వాళ్ళనే అడుగుదాం, లేడీస్ ఫస్ట్ కదా. వాళ్ళకేం తెలుసురా, వాళ్ళలో సగం మట్టి బుర్రలో. సారీ సారీ సారీ, మీలో సగం మంది మట్టి బుర్రలు కాదు. ఇది బాగుంది చెప్పాగా. కానీ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తారు? ఏ అది నా మీ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయనే చీఫ్ గెస్ట్ గా పిలిస్తే? వాట్? నో వే, ఆయన రారు. వస్తారు. రారు. నేను రప్పిస్తే? రారు. నేను రప్పిస్తే ఏం అడిగినా ఇస్తావా? ఇస్తా. ఏం అడిగినా ఇస్తావా? టెన్షన్ పడకో, నాకు కావాల్సింది 28 రూపీస్ 50 పైసా, బడా సైజ్. వాట్? విత్ మ్యాచ్ బాక్స్. హలో డాడీ. లక్ష్మి, ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఓకే, ఏ ఏరియాలో ఉన్నావు? ఏరియా అది మాదాపురే. అది తెలీదు డాడీ. మాదాపూర్. బయట బండి చూసా మై గర్ల్, కమ్ ఆన్. నమస్కారం సార్. ఏమిటి సార్ ఇట్లా వచ్చారు? మా వాడేం తప్పు చేయలేదే. లక్ష్మి ఫాదర్. మై డాటర్. మీ డాక్టరా? నాకు ఎప్పుడు చెప్పలేదే. చెప్పాడు. ధన ఓవీశ్వర్ గారు వచ్చారు. సారీ, కమిషనర్ గారు వచ్చారు. అయ్యో మీరా సార్? మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు టీ తాగకుండా వెళ్తే ఎలాగా? నాన్న టీ చెప్పా. కాసేపు ఉండండి సార్. వాణిశ్రీ తొందరగా నాన్న నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను కుర్చీ తీసుకొస్తాను. నిన్న ఎక్కడో చూసానయ్యా. మార్కెట్ ప్లేస్. ఫైట్ ఫైట్. ఇదెవరు? మావాడే. వాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని కోరిక ఎక్కువ అనమాట. ఇదేవో కానిస్టేబుల్ గా. నిజానికి వాడు ఎంకామండి, కానీ ఎంత చిన్న ఉద్యోగం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడం వాడికి ఇష్టం. ఇదేవో ఎస్ఐగా. చూసారుగా చేతిలో లాఠీ అది. మా అమ్మ టీలో మాస్టర్ అండి. అదేమో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట, కొంచెం ధీమా వచ్చింది. అదేమో ఇది మాత్రం చూడకండి సార్. ఏంటది? అది కమిషనర్ గెటప్. సార్ చెప్పడం మర్చిపోయాను, మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. సార్ ఏంటమ్మా? రేపు నేను మీ ఇంటికి వస్తాను సార్. దేనికి? సారీ, నాకు రావడం కుదరదు. సార్, ఈ అనాథాశ్రమం మా అందరి డొనేషన్స్ తో కట్టాము, పైగా చారిటీ కోసం అరేంజ్ చేసిన ఈవెంట్. మీరు వస్తారని నా తరపున 10 టికెట్స్ తీసుకుంటా. అలా చెప్పకండి సార్, మీరే మా చీఫ్ గెస్ట్. చీప్? చీప్. రే ఊరుకోరా. చీఫ్ సార్, వాడి ఉద్దేశం చీఫ్. ఎఫ్పి ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఐఎమ్ సారీ, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. రండి సార్, చాలా పనిగా ఉంటుంది. ఫన్నీ. పన్ని ఫన్నీ. సార్ కొంచెం కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్. ఇంకెవరినైనా కన్సిడర్ చేయండి. సార్ నేనేం చెప్తున్నానంటే మీరు వస్తారు. ఐ సెడ్ ఐ కాంట్ కమ్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్.
ఇక లాభం లేదు సార్, నేను నిజం చెప్పేస్తాను. సార్ సిటీలో ఓపెనింగ్ అంటే రన్నింగ్ చేస్తూ రావడానికి వీధికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్. వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసారా? మరి నీకు తెలుసా? అదే ఆలోచిస్తున్నాను. ఆశ్రమం ఈ ఓపెనింగ్ దాకా వచ్చిందంటే ఆ రోజు మీరు తీసుకున్న డేరింగ్ స్టెప్, ఎమ్మెల్యే అన్న చెక్కు చెదరని మీ పోలీస్ క్యాప్, వాడి జుట్టు పట్టుకుని లాక్కొచ్చినప్పుడు ఈ సిటీ మీద మీరు చూపించిన గ్రిప్. సో మీరు ఫంక్షన్ కి ట్రిమ్ గా వచ్చి మీ లిప్ ఓపెన్ చేసి స్పీచ్ ఇస్తే అందరూ షటప్ అయిపోతారని నమ్ముతూ మీ దగ్గరికి వచ్చాను సార్. దానికి మించి ఇంకేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఓహో ఇది మీ డ్యూటీ సార్. వస్తారా సార్? డ్యూటీ? ఓకే, వస్తాను. అలా చెప్పకండి సార్, తప్పకుండా రావాలి సార్. మేము ఎంత కష్టపడాలి. వస్తాను. మై మిస్టేక్ సార్. చాలా హ్యాపీ సార్. థాంక్యూ సార్. నాతో పెట్టుకుందిరా పెట్టు. డాడీ యాక్చువల్లీ వస్తావా? రామా. అది కాదు డాడీ, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పలేదు. మీరు బిజీ డాడీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. బట్ చెప్పాల్సింది. సారీ డాడీ. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్. మీరు చీఫ్ గెస్ట్ ని పిలవడానికి వచ్చారా? కాదు, ప్రెస్. మావా మనకి ఇప్పుడు దాకా 5 లక్షలు కలెక్ట్ అయ్యాయి మావా. సూపర్. మొత్తంగా చూస్తే ఓ 8 లక్షలు వచ్చేలా ఉన్నాయి. అవునా? అందులోంచి కావాలంటే ఓ 2 లక్షలు నొక్కేసి లంచంగా నీ జాబ్కి ఇచ్చేద్దాం మావా. ఎలా కనపడుతున్నారా నీకు? అనాథ పిల్లల కోసం కలెక్ట్ చేసిన డబ్బు, ఆ డబ్బు నుంచి నొక్కేమంటావా? రోడ్డు మీద అడుక్కు తింటాం బెటర్. అందులో తప్పే ఉందనా? తప్ప ఏంటయ్య? మగాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రావటం మొదటి తప్పు. ఇలాంటి ఎదవ ఐడియాలు ఇవ్వటం రెండో తప్పు. మీ నాన్న కూడా కమిషనర్ ఇలాగయ్యాడా? నో, ఐ జస్ట్ వాంట్ టు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నేను వస్తున్నాను రా. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేదో పిట్బుల్ గా ఉన్నావే, నీ ఫాదర్ ఇగ్గంత పిట్బుల్ అడిగేది నానా. మా ఫాదర్. ఓ ఫాదరా? చూస్తే బ్రదర్ లాగా ఉన్నారు. అవును, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. అసలు మీ అబ్బాయి సంగతి నాకు అర్థం కాదండి. ఫా ప్లేస్ లో పా పలుకుతాడు, పా ప్లేస్ లో ఫా పలుకుతాడు, ఫ్యాన్ ని పట్టుకుని ప్యాన్ చేశాడు, మొన్న చీఫ్ గెస్ట్ ని పట్టుకుని చీఫ్ గెస్ట్ చేశాడు. మీరు ఫాదర్ కదా, చిన్నప్పటి నుంచి ఎలా భరిస్తున్నారండి? మనోడే బెటర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కమిషనర్ గారు వచ్చారు. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. రియల్లీ అప్రిషియేట్ ఇట్. మై ప్లెజర్. యు ఆర్ నాట్ రెడీ? 5 minutes సార్. రే 5 టైటానిక్ నచ్చలేదా? ఇట్స్ గ్రేట్ లవ్ స్టోరీ. అదే లవ్ స్టోరీ. ఛే, ఒకసారి అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రేమించడం. సరే, లవ్ ఏదో తెలియ జరిగిపోయింది. కానీ తన కళ్ళ ముందు లవర్ మునిగిపోతుంటే తను మాత్రం సేఫ్ గా చక్క మీద కూర్చుని అప్పుడు టాటా అని చెప్పి 90 ఏళ్ల తర్వాత ఆ రోజు ఏం జరిగిందో అని ఇంటర్వ్యూ ఇవ్వటం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వాళ్ళ ప్రేమ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న వాడి గురించి తను ఆగిపోయిందని చెప్పిందిగా. చూసిన క్షణమే గుర్తు కోసం ప్రేమ పేరు చెప్పుకొని కడుపు తెచ్చుకోవటం ఇంకా దారుణం. ఎక్కడో భర్త చనిపోయాడన్న మాట వింటేనే గుండాకి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదు. 1 year కలవకుండా మాట్లాడకుండా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని ఛాలెంజ్ ఒప్పుకొని సంవత్సరం తర్వాత కలవడానికి వస్తే అమ్మాయి చచ్చిపోయింది. అది చూసి వాడు చచ్చిపోయాడు. అయ్యో, అదమ్మా ప్రేమ. ఎప్పుడు జరిగింది? 25 ఏళ్ల క్రితం మరో చరిత్ర అనే సినిమాలో. కానీ కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. అసలు ప్రపంచంలో ప్రేమ పేరుతో సూసైడ్లు ఎక్కువ జరిగేది మన ఇండియాలోనే, వేరే ఎక్కడా లేదు. మీరు వెళ్ళండి రా, నేను లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చేస్తా. అలాగే. ఏంద్ర బిడ్డ కోపం ఆపుకుంటున్నావు? కొట్టు. భలే అంటున్నారన్నా. సిటీ పోలీస్నే దడదడలాడించే పెద్ద రౌడీ వీరమణి మీరు. మీ ముందు నేనెంత? కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎందుకు కొట్టారో నాకు నిజంగా అర్థమైంది. చాలా చిల్లర గొడవన్నా. వాళ్ళ వెనకాల మీరున్నారని తెలిస్తే నేనెందుకు కొడతాను? కావాలంటే వాళ్ళకి తెలిసి సారీ చెప్పనా? ఎర్రగొట్టాలని వచ్చినా ఎదవేశ లేకో. ఓకే, మీరు నన్ను కొట్టడానికి వచ్చారుగా, కొట్టండి. నీకు పౌరుషమే లేదా? లేదన్నా. నువ్వు అసలు మగాడివేనా? కాదన్నా. ఏంట్రా వీడు చచ్చిన పాములాగా చప్పగా ఉన్నాడు? రే పోరా, పోరా. అమ్మయ్య, బతిపోయాం. లక్ష్మి ఎక్కువ. అవ్వ సిగ్గు లేకొచ్చారి. పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నారు. వాడిని కొట్టడానికి మళ్ళీ నన్ను రమ్మన్నారు. అమ్మతోడనా మందని కొట్టింది వాడా? దాన్ని పట్టుకోనరా. ఓకే అన్న.
అన్నా చెప్పాం కదా నా చిన్న కొడతాడని. ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతసేపు సైలెంట్ గా ఉంటే నీ అబ్బ ఏంట్రా నీ బిల్డప్? చల్ హట్. తాకితేనే కొట్టావు కదా, దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? చెయ్యి ఇప్పుడు బుగ్గల మీదే ఉంది. ఇప్పుడు చూడు ఎక్కడికి పోతుందో. సార్ వీళ్ళిద్దరు పబ్లిక్ గా రోడ్డు మీద నా కూతురు సార్. అమ్మాయి గారిని వీడియో చేయబోతుంది. వీడు తన ఫ్రెండ్. అది ఫ్రెండ్స్ తో కలిసి టైటానిక్ సినిమాకి వెళ్ళాం. క్లైమేట్ బాగుందని బోట్ రైడ్కి వచ్చాం సార్. గో అండ్ డ్రాప్ హర్. ఓకే సార్. సార్ అమ్మతోడు మన అమ్మాయిని తెలుసు సార్, నాకు రియల్లీ తెలుసు సార్. నా కూతురనే కాదు, నార్మల్ గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి సార్. చతే అదేం లేదు. థ్యాంక్ యూ సార్. పోలీసులకు చెప్పను. కహా పే ఆనా? ఎక్కడికి రావాలి? దుర్గమ్మ చెరువుగా? అవునయ్యా, కమిషనర్ నేను కలవాలన్నారు. కమిషనర్ నన్ను కలవాలన్నారా? ఎన్ని గంటలకు రావాలి సార్? 6:30కి రమ్మన్నాడు. 7:30 అయ్యింది. ఆ కిడ్నాపర్ వీరమరిగాడు నా బేటీకి ఏం చేస్తాడు? సార్ నాతో ఏదో మాట్లాడాలన్నారట. నీలాంటి థర్డ్ గ్రేడ్ రౌడీస్తో నేను ఎక్కువగా మాట్లాడను రా. आओ बेटी, आओ आओ. अच्छे बच्चे रोते नहीं. वंशी, everything is okay. Come. घबराने की कोई बात नहीं है. बेटी. लीजिए. अंकुल की थैंक्स बोली माँ. थैंक्स अंकल. मेंशन. मुझे एक ही बेटी है साहब. बहुत बहुत शुक्रिया है साहब आपका. हमारा भी एक ही बेटी है. దీని బుగ్గలు ముట్టుకుంటాను రా, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు సీఎం ఫండ్కి 50 lakhs ఇచ్చాడు ఈ సెట్. ఆయన కూతురుకే. దీనికి మీ ఆన్సర్? నువ్వే జవాబుతో వచ్చినట్టుకున్నావు. అవును సార్, నగర బహిష్కరణ. ఇదివరకు ఒకసారి ప్రయత్నం చేశాం కానీ ఫెయిల్ అయిపోయాం. వై? బికాస్ పక్కల్లోకి వెళ్ళి ఇక్కడున్న గ్లామర్ యూజ్ చేసుకొని అక్కడ మళ్ళీ మామూలే. సార్, కుత్బుల్లాపూర్ లో గవర్నమెంట్ కి చెందిన పెద్ద ల్యాండ్ ఉంది. అది మన డిపార్ట్మెంట్ది. ఈ రౌడీలందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పని చేయిద్దాం, వాళ్ళకి సాలరీస్ ఇద్దాం. ఒకసారి కష్టపడడం అలవాటైతే అందులో విలువ వాళ్ళకి తెలుస్తుంది. రౌడీలు బలంతో రౌడీలు ఎవరు సార్ బతకలేమనే భయంతో అవుతారు. ఒకసారి కష్టపడడం మొదలు పెడితే మెల్లమెల్లగా దాని మీద ఇష్టం పెరుగుతుంది. మన సూపర్విజన్ లో వాళ్ళు మారుతారు. ఆ తర్వాత వాళ్ళు సొసైటీలోకి వచ్చినా జనం భయపడరు. భయపడని వాళ్ళని రౌడీలు టచ్ చెయ్యరు. అది సరే, పబ్లిక్ ఏం చెబుతావు? సీక్రెట్ గా పెడదాం. సీక్రెట్ గానా? మన దేశంలో అణు పరీక్ష జరిగేదాకా 100 కోట్లలో ఒక్కడికి తెలియదండి అబ్దుల్ కలాం అనే మహానుభావుడు ఏళ్లు కష్టపడ్డాడని. అన్అఫీషియల్ అంటే? Certain official people are unofficially rowdies. You know it better. So it's an experiment. Let's do it. మిస్టర్ మహేష్, సిటీలో చాలా భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఇవన్నీ సివిల్ కేసెస్. రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్, వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేస్తే సీఎంని నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగో. ఏంటిది? నా ఎల్ఐసి పాలసీ డబ్బులు రా. నేను పోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుందని దాచిపెట్టే కంటే నేను ఉండగానే నీ ఉద్యోగానికి పనికొస్తే బెటర్ కదా. తప్పుదారిలో పోలీస్ అయ్యి దాని తర్వాత తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటే పెద్ద కామెడీగా ఉంటుందన్నా. చివరికి నువ్వు కూడా నాకు నేనుగా పోలీస్ అవ్వలేనని డిసైడ్ అయిపోయావు. అది కాదు నాన్న. వాడన్న మాటలో తప్పే ఉందిరా. నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తేనే లైఫ్ లో సెటిల్ అయినట్టు. ఏ తండ్రి అయినా తన కొడుకు సెటిల్ అయినప్పుడే తన లైఫ్ సక్సెస్ అయింది అనుకుంటాడు. అర్థమైంది. నా కళ నిజం అవటానికి నువ్వు కష్టపడుతున్నావు, నేను నీ కళ నిజం చేస్తాను. కానీ లంచం ఇచ్చి మాత్రం పోలీస్ అవ్వను. కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బుతో వేరే బిజినెస్ ఏదో పెట్టుకుంటాను. మరి నీ ఆశయం? మాయం పోయింది. ఇట్స్ గాన్. ఎవరి
లోను ఖాళీ కొనకూడదు ఇప్పుడే చెప్తున్నా చూసుకో సారీ సార్ లేట్ అయింది పర్వాలేదు రెడీ వాణిశ్రీ ఎక్కడికి హనీమూన్కి బామ్మ వెళ్ళి కట్ ఆపు ఇంకా ఆపు సార్ మీరా సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాలేదు ఏమైంది సార్ తనకి ఒంట్లో బాగాలేదు ఓ పర్వాలేదు రండి సార్ ఓపెన్ చేయాలి అమ్మా అదేమండి అమ్మా అయ్యి వద్దు ఆవిడే చేస్తారు పెద్దవారు ఏంటి ఎవర్రా పెద్ద నన్ను చూస్తే అమ్మా ఏం లేదు సార్ కొంచెం వింటాం ప్రాబ్లం అంతే పోలీసే నా కోపం వస్తే నేను బ్యాకప్ నీ కోపం వస్తే అందంగా లేవే నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉంటావు అలాగా ఇది నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ సార్ నువ్వు హ్యాపీయా ఏంటి రిపీట్ చేస్తున్నావా సారీ సార్ ఏం చెప్పాలో అర్థం కాక ధన ఐ అండర్స్టాండ్ యువర్ నాట్ హ్యాపీ ధన మన అంబిషన్ని మనం మార్చుకోకూడదు ఎవరో ఒక్కడు లంచం అడిగాడని అందరూ అలాగే ఉండరుగా నేను లంచం ఇవ్వలేదే పోలీసావులా నేను దీనికి ఫిక్స్ అయిపోయాను రాసిందేదో అదే జరుగుతే నేను మారుస్తాను సార్ నేను మారుస్తాను నాకు అర్థం కాలేదు ఎక్కడికైనా బయటికి వెళ్దామా కాకి షర్ట్ అంటే ప్రతి వాడికి చీప్ లుక్ అని ఎక్స్పీరియన్స్ మీద తెలిసిందయ్యా పొలిటికల్ ప్రెషర్స్ ఆపోజిషన్ కి అటాక్ పైనుంచి ఆర్డర్స్ ఈ బటన్ పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోతున్నానని ఫీలింగ్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు కక్షలు దౌర్జన్యాలు దొమ్మీలు పొలిటికల్ మర్డర్స్ చివరికి స్కూల్కెళ్లే ఆడపిల్లలకి కూడా తప్పిన ఈవ్టీస్ ఈ సిచ్యువేషన్ లో నాకు ఒకే సొల్యూషన్ కనపడుతుంది నువ్వు ఒకసారి అన్నావంట పోలీసుకి యూనిఫామ్ అవసరం లేదని అదే పోలీసుల్ని ప్రజల నుంచి సెపరేట్ చేసి చూపిస్తుందని యువర్ రైట్ నువ్వు ఆ యూనిఫామ్ లేని పోలీసావు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి రౌడీని రౌడీగానే గెలవాలి నువ్వు రౌడీగా మారిపో ఎస్ ధన ఈ రౌడీజాన్ని గెలవడానికి వేరే మార్గం లేదు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసేసి చివరికి పొలిటీషియన్స్ నీడలో బతికేస్తున్నారు వీళ్ళని కలుగుల్లోంచి ఎలుకల్ని తీసుకొచ్చినట్టు తీసుకురా లా ముందు తల దించుకుని నుంచినట్టు చెయ్యి నేనుంటా నీ వెనక నీకు దారి చూపిస్తా మన ఇద్దరం కలిసి సాధిద్దాం ఈ రౌడీజాన్ని కలుపు పీకేసినట్టు పీకేసిన వాడివి నువ్వే అని ఆ రోజు ప్రపంచానికి నేను చెప్తా అవును తన డిపార్ట్మెంట్ చేయలేని పని దాన్ని ప్రేమించిన ఒక వ్యక్తి చేశాడని ఈ జనం చేత సెల్యూట్ కొట్టిస్తా ఏమంటావు నిన్ను పోలీస్ ని చేస్తా పోలీస్ ఆర్ యు రెడీ ఇవాళ నుంచి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే మీరు సడన్ గా వచ్చి ఇలా చేయమంటే ఊపిరి పీల్చే ప్రతిదీ జీవే కానీ 10 మంది కోసం ఊపిరి వదిలేది మనిషి కేవలం బతికేస్తుంటావో మనిషిలాగా జీవిస్తావో నీ ఇష్టం ధన లైఫ్ లాంగ్ నువ్వు అనుకున్నది సాధించలేకపోయాననే అసంతృప్తితో బతుకుతావా రోడ్డు మీద గుండాలు రౌడీలు నీ కళ్ళ ముందే కాళ్ళరెత్తుకుని తిరుగుతుంటే ఆ రోజు నేనెందుకు ఒప్పుకోలేదని నీకు అనిపించరా నీ గుండె మీద చెయ్యేసి చెప్పు అండ్ దాన్ మొన్నటికి మొన్న లక్ష్మి చేయి పట్టుకున్నాడు ఆ వీరమణి నువ్వు ఉండడం వల్ల ఆగాడు జస్ట్ థింక్ వన్స్ నువ్వు ఆ రోజు అక్కడ లేకపోయి ఉంటే లక్ష్మి పరిస్థితి చెప్పండి సార్ ఏం చేయాలి రౌడియా మనకు తెలవకుండా వచ్చిన కొత్త రౌడీ ఎవడరా
కమిషనర్ ఆఫీస్. ఆయన తెలిసిందంటే మొత్తం వాయించేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 15. ముందు పని చూడండి, పని చూడండి. కుత్బుల్లాపూర్లో 24 అవర్స్ కరెంట్ ఉండేలా చూడండి. గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా పర్లేదు. చుట్టూ కంచె వేయించండి, కమిషనర్ గారు చూసుకుంటారు. ఎంతమందిని పట్టుకున్నారు? 30 మంది సార్. 30 మంది? మిగతా వాళ్ళు వచ్చేసా. నువ్వా? సిగ్గులేదురా పోలీసు అవుతానని రౌడీ. సలహాలు సహాయాలు వద్దు నాన్న, కమిషనర్ రాని అప్పుడు చెప్తా. కమిషనరా? చేయి దింపు, పని చేసుకో, కూర్చో. ఇంకా కూర్చోలేదు. వెల్ డన్, గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నా చేంబర్లో వెయిట్ చేయి. Is everything all right, gentlemen? Each and every family member's photos, residence addresses and whereabouts with proofs. Any file chesara? Yes, sir. This is very, very confidential, okay? Okay, sir. నేను నా చేంబర్కి వెళ్తున్నాను. 10 నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? Okay, sir. సార్ అది Not even you. It's personal. సార్, మనం అనుకున్నది సాధించాం సార్. చచ్చా, మీరే గెలిచారు. నేను గెలిచింది నిన్నేరా. అయ్యో, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. అది ధనలక్ష్మి అనే అమ్మాయి. అది తన చేతికి కుంకుమ అంటుకుంటే పక్కన ఎవరు లేరా? నువ్వే ఇవ్వాలా? సార్ అది అలా. షాప్ చాలా బాగుంది. బ్యూటిఫుల్. లైక్ ఇట్. నీ ఇష్టం. ఒకరోజు నీ ఇంటికి వచ్చింది. వచ్చి తీసుకెళ్తుంటే తల కొట్టేసినట్టయిందిరా. అది పుట్టిన వారంలోపే తన తల్లిని పోగొట్టుకుంది తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనొక్కనే. ఒక వయసులో ఆడపిల్లకి తల్లి మాత్రమే అవసరం ఉంటుంది. అప్పుడు కూడా దగ్గరుండి నేనే చూసుకున్నాను రా. తను రోజు కళ్ళు తెరిచి మొట్టమొదట చూసేది నన్నేరా. అలాంటిది నా కళ్ళ ముందు కనిపించడమే తగ్గిపోయింది. కారణం నువ్వు. పక్కన నేను లేకుండా డిన్నర్ చేయడం, దానికి కొత్తగా అలవాటు చేసింది నువ్వు. నువ్వు నచ్చి కొనిపెట్టిన డ్రెస్ వేసుకొని మీకు నచ్చిన కలర్ డాడీ అని అబద్ధం చెప్పే అంత మార్చేసింది నువ్వు. కోమా స్టేజ్లో కూడా నాన్న మాట మాత్రం క్లియర్ గా వినిపిస్తుందన్న నా కూతురు నాకు తెలియకుండా నీతో స్టేజ్కి తీసుకొచ్చింది నువ్వు. నువ్వు తన క్లాస్మేట్వి కాదు, తన కాలేజ్ కాదు, తన వీధి కాదు, తన దారి కాదు, తన ఏజ్ కాదు. ఎవరా నువ్వు? Who are you? నాకిష్టం లేదురా నీ ప్రేమ. నాకిష్టం లేదు. వదిలే. నా కూతురు చేయి పట్టుకున్నందుకు ఆ వీరమణి గారిని కాల్చి చంపేశాన్రా. మరి నువ్వు దాని మనసు తాకిన వాడివి. ఎలా వదిలిపెడతాననుకున్నావురా? నో ఛాన్స్. కానీ నువ్వు వాడిలా రౌడీవి కాదు, పోలీస్ అవుదామనుకున్న వాడివి. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఈ సిటీ వదిలి స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళు. నీకు పోలీస్ జాబ్ నేను ఇప్పిస్తా. నీ నాన్న ఒక జెంటిల్‌మ్యాన్, నేను ఓ తండ్రినేరా. నీ తండ్రి ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ యువర్ లైఫ్. వన్స్ రౌడీ అని స్టాంప్ పడితే నీ లైఫ్ మొత్తం క్లోజ్.
వెళ్తావా? ఏమంటావు? సార్ సైన్. ఆగు. హీ విల్ నాట్ సైన్. గో. ఈ క్షణం వరకు, ఈ సెకండ్ వరకు మీ అమ్మాయికి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కేవలం ఫ్రెండ్షిపే అనుకునేవాడిని. కానీ అది కాదు, అది ప్రేమే అని ఇప్పుడే తెలుసుకున్నాను. అది నాకు తెలిసేలా చేసింది నువ్వు, మీరు, కేవలం మీరు. ఒకసారి ప్రేమించడం మొదలుపెట్టాక కాంప్రమైజ్ అవటం, కట్ చేయటం నాకు తెలీదు. చాలా కష్టం, అది తప్పు కూడా. పోలీసోడు అవ్వాలనుకున్నాను, అది బహుశా కాకపోవచ్చు. ఓకే, పోలీసోడికి అల్లుడైపోతాను. ఏమంటావు? సార్ ఇప్పుడే చెప్తున్నా, సిటీ బయట ఉన్నా, సిటీలోకి వస్తా, మీ అమ్మాయిని కలుస్తా, ప్రేమిస్తా, మీ చేతే నా కాళ్ళు కడిగిస్తా. నీ వల్ల కాదురా. వస్తా. చచ్చిపోతావురా. వస్తా. చంపి పారేస్తాను. వెళ్ళు, త్వరగా వచ్చాయి. ధనా కాదురా, పోలీసు ఎందుకు వచ్చాడు? నువ్వు ఇట్రా నాన్న. అది కాదురా, నాకేదో కంగారుగా ఉంది, చెప్పరా. చెప్పు నాన్న, ఏమిటిదంతా? నాన్న నేను తిరగబోతున్నాను, ఈ కంట్లో కన్నీళ్ళు కనపడితే బాధపడతాను. తుడిచేయి. ఇంకా తుడవలేదు. ఏజ్ అయిపోయింది కదరా. నీకు బాధ ఏంటి? నీ పెంపకం మీద నీకే డౌటా? నానా నేనేం తప్పు చేయలేదు. తమ్ములాగు. పోనీ నేను ఒక్కసారి కమిషనర్ గారితో మాట్లాడినా? ఏం విషయాలు మాట్లాడక్కర్లేదు. అర్థం చేసుకోలేకపోతున్నావేంట్రా? కమిషనర్ టార్చర్ చేస్తారు, బాధ పెడతారు, అంతేగా. ఇక మర్చిపో. ఏదన్నా హెల్ప్? మర్చిపోయాను, చిన్న హెల్ప్ కావాలి. ఈ విషయం ఎవరితో చెప్పదు, అదే ఒక పెద్ద హెల్ప్. నువ్వు ఎవరితోనో చెప్పి ఎవరో వెళ్ళి అమ్మాయికి వేరే విధంగా చెప్తే తనకి నా మీద జాలి వస్తుంది. నాకు కావాల్సింది సింపతి కాదు, ప్రేమ. ఆ ప్రేమను పొందాలి. నాన్న బయట పోలీసు వాళ్ళు వచ్చినారేమిట్రా? అది సిఐ అయ్యాను కదా, అందుకే ఇంటర్వ్యూ కోసం తీసుకెళ్ళడానికి వచ్చారు. ఐసి కాదు, సిఐ. తెలుసులే బాయ్, షాకు. ఓ ఐసి. కన్నమ్మా, సావిత్రి, వాణిశ్రీ, పక్కింటి వెంకమ్మకి చెప్పడం మర్చిపోబాకు. చూడు, వాణిశ్రీ నవ్వుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రా. తీసే. ఎన్నిసార్లు చెప్పానురా, నీకు బుద్ధి రాదురా, జన్మలో బాగుపడరా, ఇంతేనండి బతికి. ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు ఏంట్రా? మళ్ళీ ఎప్పుడు వస్తాడురా? వచ్చేసింది. వచ్చేసింది. దేశానికి మీరే పెద్ద స్వాతంత్రం తీసుకొచ్చినట్లు రొమ్మెల్చుకుని నిలబడ్డారేంట్రా? తల దించో. ఇక్కడ మనిషి మారుతున్నా కదా, తలెత్తో. తల దించే లుక్కిటు. రూల్స్ మాట్లాడుకుందామా? ఇది జైలు కాదు. ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా సరే తిరిగే స్వేచ్ఛ ఉంది. మీరంతా కట్టుబడి పని చేయడానికి మీ ముందు పనుంది, కడుపు నిండా కూడుంది, చుట్టూ కంచుంది, అందులో కరెంట్ ఉంది. ఒకవేళ మీరు తప్పించుకొని పారిపోతే మీ పెళ్ళం పిల్లల్ని కాల్ చేయమని పర్మిషన్ కూడా ఉంది. అందరికీ అర్థమైందా? పేరు శ్రీనివాస్ కాదు? కాదు. అవునయ్యా, తెలుసు కదా. వదిలిపెట్టాడు సార్. శిక్ష పూర్తి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇంత పెట్టారు సార్, ఇంత పెట్టారు సార్. మేడం మీద కలిసి పెట్టారు సార్. వదిలిపెట్టాడు సార్. సార్ గొప్ప మొత్తం పోలీసులే సార్, గొప్ప మొత్తం పోలీసులే వదిలిపెట్టారు సార్. ఇంత పెట్టారు సార్. ఇది చాలా ఓవర్. తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? చేయమని చెప్పానా? అది కాదు సార్, తన ఫ్యామిలీ. వదిలేద్దాం, కానీ ఆ విషయం వీళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? ఎస్ సార్. అన్నా, మనం అందరం ఈ నుంచి తప్పించుకుని పోయే ఛాన్సే లేదా? ఎవరైనా ఒకరు ముందు తప్పించుకోవాలి, వాళ్ళందరూ ఫాలో చేయాలి. కానీ ఆ ఒక్కడెవడు? మహేష్ బాబు, తనంటే నాకు బాగా ఇష్టం. ఒక్కడిలో బలి చేశాడు కదా. ఏంటని అలా చూస్తున్నావు? ఇక్కడ వచ్చినందుకు బాధగా లేదా? బాధపడినంత మాత్రాన తిరిగి ఇంటికి పంపించేస్తారా మనల్ని? ఉన్నంత కాలం సరదాగా ఎంజాయ్ చేయాలి.
అవును ఈయన ఎక్కడ దొరికాడండి మన వాళ్ళకి చూడటానికి రౌడీగా లేడే సార్ అలా చూడకండి భయంగా ఉంది ధనా ఇక్కడి నుంచి బయటపడేదలా తొందరపడకండి కొంతకాలం తర్వాత మనం మారిపోయాం అని సీఎంకి లెటర్ పంపిద్దాం ఏం జరుగుతుందో చూద్దాం కరెక్టే కానీ అందరూ సైన్ చేయలేగా కమిషనర్ మనకి పెళ్ళాలని లోటు తీర్చాడ్రా. అవునరా కమిషనర్ చాలా మంచివాడు అక్కడ మీ పిల్లలకి కూడా మొగుడు లేని లోటు తీరుస్తాడు గురించి మాట్లాడుతారా ఆగండి ఆగండి నా మాట వినండి ఇక్కడికి వచ్చాక గొడవలు ఏంటి మనం ఒకటే కదా మనం ఒకటేందిరా మమ్మల్ని పట్టించింది కాక ఇప్పుడు పిడి మీద దిగింది మెడ మీద దిగటానికి పెద్ద టైం పదండి ఏం చూస్తున్నారు పదండి ఇప్పుడు అర్థమైంది తమ రౌడీ అని పద స్నానం చేద్దాం పద నా పేరు ధనంజయ్ నా ఫ్రెండ్స్ ధనాన్ని పిలుస్తారు ఓకే లీలా లీలా నా పేరు థ్యాంక్స్ ధనా గురుమూర్తి సార్ మీ బ్యాచ్ అంతా మట్టిమోయండి. అలాగే సార్. శ్రీశైలం సార్ మీ బ్యాచ్ అంతా రాళ్ళు కొట్టండి. ఏట్రా నువ్వు డబ్బులు ఇస్తావా నా బొడ్లో నీ తాయెత్తు కుర్రో కుర్రో ఏం దొరా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుండవు దొరా మేం మంది బొడ్డులో తాయెత్తు కడతాం గాని మా బొడ్డులో ముల్లే అదే సొమ్మే కడతాం దొరా ఓ దేశాలమ్మ మా ఊళ్ళమ్మ మగదారమ్మ ముచ్చారమ్మ వచ్చే రావులమ్మ తీసుకోదరా కుర్రో కుర్రో నువ్వు వెళ్ళి మాట్లాడతానా ఓకే సార్ ఫోన్ చేసుకోవచ్చా 2:30 అదే ఫ్రీ కదా అది మనకు మాత్రమే తెలుసు ఈ ఏరియాలో ఈ ఒక్క ఫోనే ఉంది ఈ డబ్బులు తీసుకున్నాడు అప్పు తీర్చచ్చు కదా మీకు 50 పైసలు నాకు 2 రూపాయలు అయితే 3 నాకే వెళ్ళు ఏంటయ్యా రా అవును ఎందుకు నన్ను చూసిన మిమ్మల్ని చూస్తే చింపాంజీలా ఉన్నారు నీ పేరేంటి కవిత డాక్టర్ ఆఫ్ మమ్మీ సారీ నాకు తెలియకుండా పర్వాలేదండి థ్యాంక్స్ అండి ఏంటి మావా ఇంత ప్రేమతో ఫోన్ చేస్తే మాట్లాడవు ఎలా ఉంది నీ కాపురం కొండలు వాటర్ ఫాల్స్ బాడీ గార్డ్స్ లా చుట్టూ పోలీసులు మరి నిజం చెప్పాలంటే వెకేషన్ కి వెళ్ళిన VIP లా ఫీల్ అవుతున్నాను నేను అవును ఒక చిన్న రిక్వెస్ట్ నాకు నా లక్ష్మికి పెళ్ళయ్యాక హనీమూన్ ఇక్కడే అదో లైఫ్ టైం లో నువ్వు అక్కడి నుంచి బయటికి వస్తే కదరా నీకెవరితోనే నా పెళ్లి మనలో మనకి సీక్రెట్స్ ఎందుకు గానీ అతి త్వరలో నేను ఇక్కడి నుంచి మీ ఇంటికి వచ్చి లక్ష్మిని కలిసి మీ కుళ్ళు బుద్ధి మొత్తం చెప్పి మిమ్మల్ని చీకొట్టించి ఇంకేముంది మా పెళ్ళే రియాక్షన్ తర్వాత ఇవ్వచ్చు గానీ మీ చేయగలుగుతుంది చూసుకోండి 5 రూపాయలు చిల్లర ఉంచుకోండి థ్యాంక్స్ బాబు ఇంతకీ మీ మామయ్యవాడే మహేష్ చంద్ర కమిషనర్ ఆఫ్ పోలీస్ నా దగ్గర 10 ఉంది ఉంచుకో మరి నేను ఇచ్చిన 5 ఇగో అది ఉంచుకో అంకుల్ మరి మీ పేరు చెప్పలేదు నువ్వు చెప్పావు కదా చింపాంజీ చింపాంజీ అంకుల్ నేను అప్పుడే చెప్పాను మమ్మీ ఈ అంకుల్ చూస్తే చింపాంజీలానే ఉంటారు కదా తప్పమ్మా పెద్దవాళ్ళని అలా అనకూడదు సారీ మమ్మీ పాప చిన్న పాప పెద్ద పాప చిన్న పాప అలాగే స్టార్ట్ అవుతుంది మరి రండి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశం అంకుల్ 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 పిలిచిన పలకదు ప్రేమ పోలీస్ అంకిల్స్ ఏట్రా నీ కేసు సార్ నా లంగా మిస్ అయిపోయింది లంగా మిస్ అయిపోయిందా కొట్టానంటే ఏంటి లంగా మిస్ అయిపోతుంది కేసు ఏట్రా అది రాసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసావా లంగా అంటే వేసుకునే లంగా కదండి మా ఆవిడ పేరు నేను ముద్దుగా పెట్టుకున్నాను మరి అదేదో శ్రీలంక మిస్ అని చెప్తావేంటి అంత డబ్బు ఖర్చైనా పర్లేదు నా లంగని నాతో ముందు కలిపేయండి మీకు ఎంతో కంది నేను ఇచ్చుకుంటాను ఓకే 50 అడగనా అడిగిన నాకు సిగ్గు ఆడవాళ్ళు ఏమవుద్ది ఇదంతా ఆవిడ అభిమానం ఏమను గురుగారు ఆల్రెడీ పోసోడు మీకు డబ్బులు ఇచ్చి ఆడిస్తాడు ఇప్పుడు ఈ లంగా గడిస్తాడు ఏం చేస్తాడు లంగా గొంగులేరా రే దగ్గర ఇక నీకు 2 రోజులు లీవ్ శాంక్షన్ చేశాను వెళ్ళిపో రే ఈ డబ్బులు మావిడి పంపించు మావిడికి ఇమిడియట్ వెళ్ళిపో ఇప్పుడు చెప్పండి సార్ ఎలా ఉంటది వర్ణించడానికి సిగ్గు అయితే ఫోటో ఏదైనా చూపించండి
ఇదే నా లంగా డిటో. ఈ ఫోటో లాగే ఉంటుందా మీ లంగా? సేమ్ ఇలాగే ఉంటుంది. అదేదో డబ్బులు ఇవ్వక ముందు చెప్పుంటే బాగుండేది కదా. అయితే మీ వల్ల కాదా? నా డబ్బులు నాకు ఇచ్చే. ఎక్కడి నుంచి ఎవడు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. చూడటానికి చాలా అమ్మాయిగుళ్ళ కనబడుతున్నాను కదా. నేను చాలా డేంజర్. కంపు బట్టల్లో ఇరికించి చంపేస్తా. ముక్కున్నోడు ఎవడు కూడా నీ డెడ్ బాడీ జర్రాడు. అర్థమైందా? బీ కేర్ఫుల్. కొంచెం కేర్లెస్ గా ఉన్నా కూడా ప్రాణాలు పోతాయి. ఏమయ్యా భోజనం బాగాలేదా? కింద పెట్టేశారు. అయితే తినండి. ఏంటది? తుకారాం గారికి 2 రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందంటే ఇంట్లోంచి వంట చేసి తీసుకొచ్చాను సార్. ఇక్కడ 50 మంది ఉన్నారు. అందరికి ఇంటి దగ్గర వండుకొని వస్తావా? పోయిండి బుద్ధి లేదు నీకు? ఏంటి కొత్త అలవాట్లు? సారీ అంకుల్, నేనే చెప్పా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి తీసుకురాకు. వెళ్ళు. హాయ్ చింపాంజీ అంకుల్. హాయ్ రా. చూసావా? మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఇక్కడ ఇలా. ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. నా కమళ్ళకి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్లో సిజరన్ కి 10,000 కావాలన్నారు. తీసుకొచ్చి కట్టేలోపు ఆపరేషన్ చేయకుండా బిడ్డతో పాటు తల్లిని కూడా చంపేశా. తట్టుకోలేక డాక్టర్స్ తల్లి చంపేశా. నీకు విషయం చెప్తాను, ఎవరితో చెప్తే? చెప్పండి సార్. ఓసారి నన్ను కూడా దగ్గరికి పిలిచి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బొమ్మిడేలు పులుసు పెడతాను రా అంది. ఫేస్ వాల్యూ అలాడికి కానీ నల్లలేదు. నీ అబ్బా చెత్తనా కుక్క, ముసలి కుక్క, నీ అమ్మ కడుపు మాడ. కదా ఎవరిని అంటున్నావు? కుక్క అండి. ఆడకుక్క చూస్తే చాలు చొల్లు గరుస్తా ఉంటది కదా. అక్కడ కుక్కలేదే. తిట్టాగా వెళ్ళిపోయింది. ఆటికైనా బుద్ధింది కొంచెం. చాలమ్మా. కాదు మనలు కన్నా లేదు కదా. నన్ను కాదు. కానీ అన్న ఫ్లాష్ బ్యాక్ల తర్వాత ఏంటమ్మా నాకు లేదా? నీకు కడుపు నొప్ప? నా తల్లి. తినండి అంకుల్ తినండి, నాకు ఆకలిస్తుంది. ఏంటన్నా చూడకూడదా? నేను నీ ఫ్రెండేగా. పెయింటింగా? ఓహో, నువ్వు పెద్ద డ్రాయర్ అని తెలీదన్నా. ఏంటి చూడటానికి మనున్న ప్లేస్ లాగుందే? రైల్వే ట్రాక్ ఉందా? నాకు తెలీదే. అయితే నువ్వు జంపా? ఇక్కడి నుంచి ఎస్కేప్ అవటం అంత ఈజీ కాదు. ఎందుకన్నా? ట్రాన్స్ఫార్మర్కి వచ్చే కరెంట్ ఆపాలంటే మన లైఫ్ క్లోజ్. ఎస్ఐ పెళ్ళిక నో నీడ్ టు గో. ఓకే ఏంటి బ్లాస్టా? సిటీ నుంచి మనిషి వస్తున్నాడు సార్. ఇంకా 1-2 గంటలు రెడీ అవుతుంది సార్. సెక్యూరిటీ టైట్ చేయండి. ఎందుకు సార్ అనవసరంగా? అందరిని అసెంబ్లీ చేసి అటెండెన్స్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. హలో హలో. ఎస్ఐ అయినా కూడా మనవాడే కదమ్మా. అత్తయ్యని తోడుగా తీసుకెళ్ళు. తప్పకుండా వెళ్ళాలి. ఓకే డాడ్. చాలా మంచి గిఫ్ట్ అనా. దీన్ని ఎప్పుడు నా పక్కనే పెట్టుకుంటా. నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన గోల్డ్ ఫిష్ పెట్టాను. హౌ ఇస్ ఇట్? లక్ష్మి వాళ్ళక్కడ వేరయ్యా పెళ్లికి వెళ్ళారు.
చేస్తున్నారు డాడీ? ఏం లేదు, నా టాబ్లెట్స్ మర్చిపోయా, అందుకే నీ రూమ్ లో ఉందా లేదా అని. అదేంటన్నయ్యా, మర్చిపోకూడదనే కదా పొద్దున్న నీ పాకెట్ లో పెట్టాను. ఓ యా ఏమైంది డాడీ? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వర్క్ టెన్షన్, హెడేక్. యు గెట్ మీ టీ. ఓకే సరే డాడీ. ట్రాన్స్ఫార్మర్ రెడీ అయింది సార్. అందరూ ఉన్నారో లేదో చూసి ఆ పారిపోయిన సెలవు తీసుకురా, సన్మానిద్దాం. రే నువ్వు మెయిన్ ఆన్ చేయి. ఏ స్విచ్ ఎక్కడ ఉందో 50. నువ్వేనయ్యా? ఉన్నానుగా, కనపట్లా? అయితే సరే 51 51. థ్యాంక్స్. దొరా 51 కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు ఎత్తగా. నా దగ్గర ఉన్నాడు. కరెంట్ ఆఫ్ అయిపోయింది కదా, కొవ్వొత్తి చూపించాడు. ఇక ఈడుతో పాటు అందరూ ఉన్నట్టేగా? ఉన్నట్టే సార్. ఇక మీరు వెళ్ళండి అమ్మా, రెస్ట్ తీసుకోండి. పొద్దున పని ఉంది. టీ తీసుకురా. నేను కాల్ చేస్తా. ఇరిటేటింగ్ క్రీచ్. నీకోసం నువ్వే చదవాలి, ఎవరికి చెప్పకు. ఏం చూస్తున్నావు? ఏం లేదు డాడీ. పెళ్లి ఎలా జరిగింది? వెరీ నైస్. ఓకే, ఫ్రెష్ అప్ అండ్ కమ్. ఓకే. ఏంటమ్మా? ఏం లేదు డాడీ. సార్ మీరు సూపర్ సార్. మీ అనుమానం కరెక్ట్ అయింది సార్. ఏం జరిగింది? ఒకడు ఎస్కేప్ అవుట్ ట్రై చేశాడు సార్. ఎవరు? వాడి పేరు లీల సార్. ఓ, వాడిని వదిలే. వాడిని వదిలేయండి. ఓకే సార్. ఇక్కడ ఉంటే ఎలాంటి ఫోన్లే వస్తుంటాయి. నేను కాదంటే వేరే ఎవడు. నువ్వు రాసిన లెటర్ ఒకవేళ లక్ష్మి చదవకపోతే? నేను మంచి మూడ్ లో ఉంటే ఏంటా ఏదో మాటలు? పెద్ద ఆయన కూడా చూడను. పడుకోండి. ఏంటి తమరికి సెపరేట్ గా చెప్పాలా? అది కాదు దనా. గుడ్ నైట్ మీకు, స్వీట్ డ్రీమ్స్ నాకు. బాబాయ్తో వెళ్ళి టీసీ తెచ్చేసుకో. అదేంటి డాడీ? ట్రాన్స్ఫర్ వైజాగ్కి. అంటే ఇక్కడే ఉండిపోతావా? అది కాదు డాడీ. మరి ఇంకేంటి, వెళ్ళు. ఓసే లక్ష్మి, మీ బావ నీ కోసం లండన్ నుంచి వచ్చాడే, హాయ్ కూడా చెప్పవా? హాయ్. హాయ్. బ్రేక్ఫాస్ట్? నో థ్యాంక్స్. ఓకే. తప్పించుకుంది నేను, దొరికిపోయింది నువ్వు. సారీ. పర్వాలేదు. అవును, నువ్వు వీరమణి తమ్ముడు కదూ, విన్నాను. ఎందుకు? అది మీ అన్నయ్యకి నాకు గొడవ జరిగింది. తెలుసు, ట్యాంక్ బండ్ దగ్గరేగా. అంటే దాంట్లో నా తప్పేం లేదు. తప్పున్నా కూడా తప్పు కాదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి, రిలేషన్ కంటే ఎక్కువ. అవును, ప్రాణాలకు తెగించి సిటీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అక్కడ నా లైఫ్ ఉంది. లైఫా? కమిషనర్ కూతురు. కమిషనర్? 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 కమిషనర్ చావాలి, నేనే చంపాలి. హే లీలా, నువ్వు అనుకున్నట్టు ఆయన అంత చెడ్డవారు కాదు. లీలా, ఇంటికో చెట్టు, ఆరోగ్యానికి తొలిమెట్టు. ఆడేడ్రాడు. అమ్మమ్మమ్మమ్మ కింద చెత్తనమ్మా. చిన్న పని ఉంటేను అట్టగా బయట రమ్మా, కూర్చొని మాట్లాడుకుందంటే అమ్మా. నాకు నా లంగా కావాలి. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి దొరకాలి అంటే కొంచెం కష్టం కదా. చాలా కష్టం. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. పని చేద్దాం. ఐశ్వర్యరాయ్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇవి రమ్యకృష్ణ కదా, పెద్ద డైరెక్టర్ భార్య. నేను చెప్పేది రమ్యకృష్ణ అంటే రమ్యకృష్ణ కాదురా, ఇంచు మించు రమ్యకృష్ణలా ఉండే టైప్ లో అమ్మాయి, అర్థమైందా? ఆవిడేమో బాలీవుడ్, ఈవిడేమో టాలీవుడ్. ఈవిడ తీసుకోవడం చాలా ఈజీ. ఇదేవుడ్ దీంతో కోటలో 2 ముక్కలైపోతుంది హెడ్. ఎన్ని ముక్కలు అవుతాయి? 2 ముక్కలు అయిపోద్ది హెడ్. అదిరా అదిరా. అరే జంగిల్ లైన్ కి ఫేవర్ వస్తే ర్యాట్ వచ్చి హౌ ఆర్ యు అని అడిగింది. అలాగుంది నా పరిస్థితి. చెప్తా విను. కూతురు బంగారం. ఆ రాక్షసుడిని రాముడు ఎదిరించాడు. రాక్షసుడు ఎవరు? అది ఏంటి సార్ ఇలా వచ్చేసారు చెప్పా పెట్టకుండా? ముందే చెప్పుంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చేవాడిని కదా. రండి సార్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఐఎమ్ సో హ్యాపీ మీరు పర్సనల్ గా నన్ను చూడటానికి వచ్చారని. కూర్చోండి. ఫోన్ లో మావయ్య అన్నావు కదరా? ఫోన్ లో ఏదో 1 అంటావండి. ఇప్పుడు మీరు ముందున్నారు కదా, టెన్షన్. టీ తీసుకోండి, నేను బాగానే పెడతాను. అయితే షుగర్ నాకు లేదు. హో, మీకు బీపీ కదా, లక్ష్మి చెప్పింది, మర్చిపోయాను.
నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావురా? మీ ఇంటికి రావడం ఏంటి సార్? మీరు డిషం అని కాల్ చేస్తారు కదా. ఎందుకు వచ్చావు? భలే అంటున్నారు. ఎలా వస్తాను సార్? చుట్టూ కొండలు, కరెంట్ వైర్లు, హడావిడి, సెక్యూరిటీ గార్డులు. రావడం అంత ఈజీయా? నువ్వు రాగలవురా, నీకు కెపాసిటీ ఉంది. అంత కెపాసిటీ ఉన్న వాడికి పిల్లనివ్వడానికి ఏంటి సార్? ఇంకా అబద్ధాలు ఎందుకు? వచ్చానులే సార్. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. లెటర్లో ఏం రాసావు? ఓ, అది కూడా మీకు తెలిసిపోయిందా? ఏం రాసావు? మీ అమ్మాయిని అడగండి. ఏ చెప్పలేదా? యాక్చువల్ గా మీకు చెప్పొద్దనే రాశాను. మీకు చెప్పలేదంటే మీరు అనుకుంది కరెక్టే. షీస్ ఇన్ లవ్. ఇంకేం రాసావురా? సార్, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని ఎదవేషాలు ఏం సార్? చెప్తా సార్, చెప్తా. సార్, నేను చాలా తెలివిగా అక్కడి వరకు వచ్చి ఎస్కేప్ అయ్యాను అనుకుంటే మీరు నాకన్నా తెలివిగా మీ కూతుర్ని సైడ్ చేశారు. అందుకే నా ఫ్రెండ్స్ ని సిటీలో ఒక చోటున లక్ష్మిని కలమని చెప్పాను. అక్కడ వాళ్ళు తనతో మీరు చేసినవి, నేను చేయనవి, నేను చేయాల్సినవి, చేస్తున్నవి అన్ని చెప్పేస్తారు. ఎక్కడికి రమ్మన్నావురా? మీరు ఓపెన్ చేసిన అనాథాశ్రమంకే. లక్ష్మి నేను ఫస్ట్ టైం మీట్ అయింది కూడా అక్కడే. మా ఇద్దరి ప్రేమ అక్కడే ఓపెన్ అవుతే సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుందని ఒక చిన్న ఫీల్. తను రాదు. మరి అక్కడే నాకు మండుద్ది. రాదు. వస్తుంది సార్. నా కూతురు రాదు. నా లక్ష్మి వస్తుంది. నో ఛాన్స్. మా బాధ కొంచెం వినండి సార్. సార్, మేము చెప్పేది కొంచెం వినండి సార్. మమ్మల్ని నెట్టకండి సార్. వినండి సార్. Impossible. No chance at all. Stop them. Stop them. No. Go back, I say. Go back. Move. Hey. సెల్లో పడేసి చచ్చేదాకా కొట్టండి. చంపొద్దంతే. శర్మ, డామ్ ఇట్, ఇడియట్. వీడిది ఎప్పుడు ఎంగేజ్. షిట్. నమస్కారం. నమస్కారం. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. ధనా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? సార్, నువ్వు తప్పు చెయ్యవు, నాకు తెలుసు. కోటి ఏరియా జగన్ కవర్ చేస్తారు. ఎస్ సార్. దూల్పేట చాలా డెలికేట్ ఏరియా. అక్కడ కానిస్టేబుల్స్ తో పాటు కొంతమందిని మఫ్టీలో పెట్టండి. దట్ ఈస్ యువర్ జాబ్, వినయ్. ఓకే సార్. ఎక్కడ పడితే అక్కడికి తోకలాకొచ్చేస్తాను. మేడం, మీ గురించి ఎంతసేపటి నుంచో వెయిటింగ్. రండి. సార్, మీరు మేడం వుడ్ బి కదా? మీకెలా తెలుసు? ఎలా తెలుసా? నిమిషానికి 60 సెకండ్లు ఉంటే దానిలో 600 సార్లు మీ గురించే మాట్లాడుతుంది సార్. అన్ని మనసులో దాచుకుంటది దొంగది. అవును, మీరు? మీరు ఇక్కడ స్టాఫ్ కదా? భలే కనిపెట్టేశారే దొంగ. అరే పిల్లలు చూడండి, లక్ష్మకి వచ్చేసింది. అన్నయ్య, చెప్పు. సిటీ బ్యాంక్ వాళ్ళట క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. లక్ష్మికి చెప్పు. లక్ష్మి బయటికెళ్ళిందిరా. ఎక్కడికని చెప్పింది? ఏదో స్కూల్ అని చెప్పింది. నాకు తెలీదు. ముందు బ్యాంక్ సంగతి చెప్పు. పండి. What are you plucking here for? Go and keep an eye on the antisocial elements. Yes, sir. Get lost. వెళ్ళివాడి బాబుని తీసుకురా. ఎవడి బాబుని? నా బాబుని, you bloody fool. ధనా బాబుని. ప్రిన్సిపల్ గారు మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. మీకోసమే వెయిటింగ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి. ఏంటి సార్ మీరు వెయిటింగ్? మీరు వెళ్ళండి. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని మీరు మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ అని, పద్ధతి కాదని ఎందుకు అనుకుంటున్నారు సార్? వెళ్ళండి. ఇట్స్ ఓకే, పర్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మధ్యలో డిస్టర్బ్ చేయడం అది మేనర్స్ కూడా కాదు. నేను అలా తిరిగేసి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. తొందరగా వచ్చామని చెప్పండి. ఓకే సార్. ఏంటన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా? ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఆ లెటర్ గురించి మీ నాన్నకి చెప్పావా? లేదు. ఎందుకు? నువ్వు చెప్పొద్దన్నావు కదా. నువ్వు ఏం చెప్పినా చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది కదనా, అందుకే చెప్పలేదు. నా మీద అంత నమ్మకమా? మరి ఎందుకు రమ్మన్నావు? ధనా, చెప్పు ధనా. చెప్తూనే ఉన్నాను. నోటితో చెప్పలేని చాలా విషయాలు కళ్ళు చెప్తాయి. ఒక్కసారి నా కళ్ళు చూడు. నా కనులు మూసేస్తే కలలకు పొదుందా,
ఈ అందం నాలోన అడుగడుగును శృతి చేస్తుంటే. నువ్వు అనుకున్నట్టు ఏం లేదన్నా. నేనేమనుకున్నాను తెలీదు. నేనేమనుకున్నానో నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. నాకు తెలీదు. మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. నేను అదే అనుకున్నాను, కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమే అని మీ నా తర్వాతే తెలిసింది. షటప్. లక్ష్మి ఆగు. ఓకే, నీ పాయింట్ ప్రకారమే ఆలోచిద్దాం. ఇండియాలో 90% పైగా భార్యలు వాళ్ళ భర్తలు కనీసం ఒక్క రోజైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటుంటే ఒక్క మంచి ఫ్రెండ్ నీ భర్త అవడంలో తప్పే ఉంది. డోంట్ టాక్. నీ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదనా. ఐ హేట్ యు. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. లక్ష్మి, 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 where were you? అనాథాశ్రమానికి వెళ్ళొస్తున్నాను డాడీ. అక్కడ పిల్లలకి బట్టలు ఇవ్వడానికి. ఓకే ఓకే గో. టీ ఇది టీ అన్నయ్య. అయితే కాఫీ. అక్కడ ఎవరిని కలిసారు? చిల్డ్రన్స్. ఇంకెవరిని? నథింగ్ స్పెషల్. విడిగా? నో. ఇంకెలాంటి కుర్రాడితో మాట్లాడలేదా? నో. లక్ష్మిని ఒక కుర్రాడు డిస్టర్బ్ అన్నయ్య కాఫీ. నాకు ఇప్పుడు కాఫీ వద్దే. రాజీ ఒక పంచి వేడిగా టిఫిన్ చేయి. జనరల్ గా అమీర్పేటలో కిల్లర్ ఉన్నా అంటే అంబర్పేట నుంచి స్మెల్ చూసి పట్టేస్తా. మంది పోలీస్ బ్లడ్. ఓకే ఓకే వెయిట్, నేను ఒక ఫోటో చూపిస్తా. చెప్పగలవా? భలే కనిపెట్టేశారే దొంగ. చెప్పు, చూసావా? చూడలేదు అంకుల్. నిజంగా చూడలేదు అంకుల్. వీణ్ చూడలేదు. It seems that the fellow didn't come. ఇతను పంపించే. సార్ ఇక్కడ కనిపించిన బిడ్డను పోగొట్టుకోవడం ఎంత బాధాకరమో బిడ్డల్ని నాకు బాగా తెలుసు. మీ వాడు ఇక్కడే ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. నానా నువ్వు నీ వల్లే. ఒరే నాన్న, ఎవడి చేత కుక్క చావుతావడం కోసం కదరా నిన్ను కనిపించింది. వద్దురా, మనకి ప్రేమ వద్దు, ఈ ఊరు వద్దు. ఎక్కడికైనా వీళ్ళు సుఖంగా బతుకుదాంరా. నానా, లక్ష్మి దొరుకుతుందన్న నమ్మకంతో నరకంలో కూడా సుఖంగా ఉండగలుగుతున్నాను. లక్ష్మి లక్ష్మి వద్దురా, మనకు ఆ కమిషనర్ కూతురు వద్దురా. ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి లేరా ప్రపంచంలో? ప్రపంచంలో 765 కోట్ల జనాభా ఉన్నారు. అంతమంది ఉన్నారని నిన్ను తప్ప ఇంకెవరినైనా నేను నాన్న అని పిలిస్తే ఒప్పుకుంటావా? లక్ష్మి కూడా నాకంతే. అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు పిలిచారు సార్? ఎందుకు పిలిచానంటే నీ బాబు గోడ మించి కిందకి పడిపోయాడంట. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మరి అది ఇవ్వు. ఇదిగో పర్మిషన్ లెటర్, త్వరగా వచ్చేయ్. ఓకే సార్. లేట్ అయితే నువ్వే బుక్ అయిపోతావు రే. వాడు వీడానికే నేను మేము క్లాస్మేట్సే. అంకుల్ అని పిలువు. అంకులా పెంకులా గడిది గుడ్డేం కాదు. కుత్బుల్లాపూర్ ఎట్లా పోవాలి? తెలీదండి. ఏంద్రా తెలియదు, అట్నుంచే కదరా వస్తున్నావు. అయితే మీకు తెలుసు కదా, అవతల మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది, నన్ను వెళ్ళమండి. వద్దు, రౌడీ వేషం మీ పోలీస్ కి సెట్ అవటం లేదు. భలే గాని పెట్టావరా నీ అబ్బా. అయిపోయిందా? ఇక వెళ్ళొచ్చా? గొడవద్దు. నేను తిరిగి కొట్టానంటే నా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మా నాన్నని చూడాలి. చూసేది
అంకుల్ యాక్సిడెంటా? కావాలని చేసుకున్న దాన్ని ఇన్సిడెంట్ అంటారమ్మా. అదేంటి అంకుల్? వాడు ఈ ప్రపంచంలో నాకంటే మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తాడనుకోలేదు, కానీ అలాంటి వాడు నిన్ను ప్రేమించాడు. నేనెంతో చెప్పానమ్మా, మీ కుటుంబానికి మాకు పొసగదని. వాడికి తెలుసు, కానీ వాడి మనసు ఒప్పుకోవడం లేదే. ఆ మనసు నువ్వు అర్థం చేసుకుంటే ఏ సమస్య అయినా నేను చూసుకుంటాను. అసలు సమస్య ఏంటంటే ధన మీద నాకు ప్రేమ లేదంక. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు చెప్పేది ఇన్నాళ్ళు పెంచిన మీ అబ్బాయే వినలేదు. నిన్నగాక మొన్న పరిచయమైన నేను వింటానని ఎలా ఊహించారంక? ఊహించకుండా పుట్టేదేనమ్మా ప్రేమ. అవును, పుట్టేది. ఇంకొకళ్ళు చెప్తే వచ్చేది కాదు. వస్తానంక. బాబాయ్ ఎలా ఉంది ఆయనకి? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, నువ్వేం బాధపడకు. నాకేం బాధ లేదు. నేను పోలీస్ ఆఫీసర్ అవటం చూడాలి కదా ఆయన. అక్కడి వరకు ఆయనకి ఏం అవ్వదు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూడకపోవటం అదే బాధ. కవర్లో ఏంటి? మన కవిత కుటికి మొన్న మన రంగా బ్యాచ్ మార్కెట్ వెళ్ళారు కదా, వాళ్ళ ద్వారా తెమ్మన్నాను. ఎందుకు రంగా బ్యాచ్ దగ్గర ఇచ్చావు? మనం వెళ్తున్నాం కదా ఈరోజు, నువ్వే వచ్చి కొనుక్కోవచ్చు కదా. అలాగా? అవును, మనందరం వెళ్తున్నాం. ఏం ధనా, వస్తావా? నేను రాను, మీరు వెళ్ళండి. రాధనా సరదాగా ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నానని నటిస్తున్నాను, సంతోషంగా లేను. అనుభవంతో చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ ప్రేమ మమకారం పెంచుకోకండి. చివరికి వాళ్ళు మనకి దక్కకపోతే మనమే ఫీల్ అవుతాం. నేను పాప గురించి మాట్లాడుతున్నాను. రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పాపను తీసుకెళ్ళిపోతాం. ధనా మరి వాళ్ళమ్మ? వాళ్ళమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. ఏంటి లీలా? ఏంటి ప్రపంచంలో ఎక్కడ జరగందా ఇది? ఒక తండ్రి లేని బిడ్డకు తండ్రి అయితే తప్పేంటి? ఆమెకి ఇష్టమైతే ఒప్పుకుంటే ఓకేగా. ఏంటనా? కరెక్టే కదన్నా, నీకు ఓకేనా? కవిత రామ్మా రా. మా నీకు డ్రెస్ కొత్త డ్రెస్. థాంక్యూ అంకుల్. తప్పు తప్పు, ఇక నుంచి అంకుల్ కాదు బాబాయ్ అని పిలవాలి. రామా, ఇంత దూరం వచ్చాక బాబాయ్ అని ఎందుకు, నాన్న అని పిలు. ఏమండి అలా పిలవచ్చా? ఇంకేంటి మౌనం అర్ధాంగీకారం. డాడీ తీసేయమ్మా, డాడీ అవబోతున్నావు. రేపు మా మ్యారేజ్ డే. మా ఆవిడకో మంచి పెన్ను ప్రజెంట్ చేద్దామని. పెన్నా? నేను యూత్ లో ఉన్నప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఓ పిల్ల పెన్ను అడిగితే ఇచ్చాను. ఆ పిల్ల పెన్నుతో మాయమైపోయింది. ఆ పెన్ను వెతుకు పట్టుకునే ప్రాసెస్ లో ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కనీసం పెన్ను ప్రజెంట్ చేస్తేనన్నా ఆ పాత ప్రేమ గుర్తుకొస్తుందేమోనని. హలో, ఓ నీకు నూరేళ్ళు. మా పెన్ను చెప్పే. కంగ్రాచులేషన్స్, నీకో శుభవార్త. మీ తమ్ముడు ఎస్ఐ పోస్ట్ కి సెలెక్ట్ కాలేదు. ఏమిటి ఏమిటి మాట్లాడేది? నేనేమిటి ఎస్పీని అంతే. ఇదా ఇంపోర్టెడ్ పెన్ మేడం, ఇది బాగుంటుంది. అవును కరెక్టే. సారీ, అవును తప్పే, క్షమించు. సెలక్షన్ అయిందా? మీ తమ్ముడు సెలక్షన్ కాదే. నాకు పెప్సీ చెప్పు. మన లక్ష్మి. సరే ఇదిగో, ఆ తిట్టేదేదో ప్రశాంతంగా ఇంటికి వచ్చాక తిట్టచ్చు కదా. బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఎంతయ్యా? సార్ డబ్బులు వద్దు సార్. వద్దయ్యా బాబు, తర్వాత పోలీసుడు వచ్చి బేవార్సుగా తీసుకున్నాడు. బ్యాడ్ నేమ్ నాకెందుకు? ప్యాక్ చేయి. ధనా మీద నీకు నిజంగా ఇష్టం లేదా? ఒక ఫ్రెండ్ గా అంతే. అది నాకు తెలియకుండా. పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో చూసుకునే పిచ్చి గీతల్లో కూడా నువ్వు ధనాన్ని రాసావంటే అతను నీ ఆలోచనలోనే కాదు, నీ పిచ్చి గీతల్లో కూడా ఉన్నాడనమాట. బాబాయ్, నన్ను బాబాయ్ అంటున్నావు కదా, అయితే నిజం చెప్పు. బాబాయ్ నిజం చెప్తే అతనికి ఏమైనా అవుతుందని. వాడికి ఇప్పుడు ఏమీ అవ్వలేదు అనుకుంటున్నావా?
మీ నాన్న వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. లక్ష్మి, మీ ముగ్గురు గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. మీ ఇద్దరు కలవడంలో ఏ తప్పు లేదమ్మా. ఓసారి ధనాకి. నీకు ఫోన్ అయ్యా? హలో హలో, ఎవరు? చెప్పండి, నేను ధనాన్ని మాట్లాడుతున్నాను. ఐ హేట్ యు ధనా. లక్ష్మి, నా మీద నీకు ప్రేమ ఉందని ఇంత లేట్ గా చెప్పినందుకు, నీలాగా నేను చెప్పలేకపోయినందుకు ఐ హేట్ యు. నా కోసం నువ్వు ప్రాణాలకు తెగిస్తున్నావని నాకు చెప్పనందుకు ఐ హేట్ యు. మాటలు నేర్పించిన నాన్నకంటే నీ మాటలకి ఎక్కువ విలువిస్తున్నందుకు ఐ హేట్ యు. నిన్ను మర్చిపోలేనందుకు ఐ హేట్ యు. నువ్వు ఇంకా దూరంగానే ఉన్నందుకు ఐ హేట్ యు. లక్ష్మి, ఏడవద్దు లక్ష్మి. లక్ష్మి, కాసేపు మాట్లాడు లక్ష్మి. ధనా, ఏమైంది? ధనా, ఏమైంది? ఏమైంది ధనా? ధనా, సాయంత్రం నేను మీతో పాటు సంతకొస్తాను. అంటే ఏంటి ఎంతసేపు? ఒక ఫోన్ చేయొచ్చుగా, ఇప్పుడా వచ్చేది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకంత టెన్షన్ డాడీ? వచ్చేసానుగా. లక్ష్మి, మెల్లిగా మాట్లాడండి డాడీ, నాకు వినిపిస్తుంది. లక్ష్మి, మళ్ళీ అరుస్తున్నారు. 1 hour నేను లేట్ గా వచ్చినందుకే మీరు ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అక్కడ ఇంకో తండ్రి తన కొడుకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇన్ని రోజులుగా ఎంత బాధపడుతున్నారో మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సారీ డాడ్. ఇది మొదటిసారి మీతో ఎదురు మాట్లాడినందుకు కాదు, లేట్గా వచ్చినందుకు. అన్నయ్య, దొరా టీ తాగుదోరా. చిచి, మనకు 90, 180 తప్ప మిల్క్ టీ పడదు. వాటింగ్ ఎక్కువద్ది. మే ఐ కమ్ ఇన్? లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణలాగా పోజేట్రా. ఈడు ఎక్కడి నుంచో డబ్బులు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చు, అమ్మాయి కావాలి. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? నీ లంగా దొరికింది. టాలీవుడ్ బాలీవుడ్? అతకు ముక్కలు అడుగులంగా. ఏంటి సార్ మీరు చెప్పేది? రే, నేనెంత కామెడీగా కనిపించినా పోలీసుని రా. లంగా నా దగ్గర ఆటలాడుతున్నావురా నువ్వు? బావా, ఎక్కడ దొరికావే వీళ్ళకి? మీరే కదండి నన్ను బండను కట్టి బాయిలో పడేశారు. మేమిద్దరం పడ్డాక తెలిసింది బాయిలో నీళ్లు లవ్వాలి. ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటే. అది కదండి, అప్పుడు ఈ అంకులే నన్ను సేవ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చారు. సార్, దీనికి బాడీ పెరిగింది తప్ప బ్రెయిన్ పెరగలేదు సార్. పిచ్చిది కాబట్టే మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే అమితాబ్ బచ్చన్ ఫోటోవో నాగార్జున ఫోటోవో చూపించలేదు, నీ దొంగ మొక్కాన్ని చూపించింది. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడికి వెళ్తున్నావు? చాలా రోజులు ఎందుకు బోలెడు పనులు ఉంటాయి. అలాగా అమ్మా, మీ ఆయనకి ఇంటి దగ్గర ఫుడ్ అది అరేంజ్ చెయ్యమ్మా. పర్సనల్ గా మాట్లాడుకున్న తర్వాత పంపించేస్తాం. అలాగే, మీరు తొందరగా వచ్చేసేయండి. 5 నిమిషాలు లేట్ అయితే మొత్తం తినేద్దండి అది. నేను ఇక్కడ నీకు తినిపిస్తాను కదరా. మీరేం పెడతారండి? లాఠీలు, బుల్లెట్లు, గన్లు ఉంటాయి తప్ప అక్కడ. సార్, సీఎం వస్తుంటే మా అందరి చేత బయట పనిచేయించి మాలో మార్పు వచ్చిందని ప్రూవ్ చేయలే గానీ ఇలా సడన్ గా బొక్కలో తోస్తారేంటి సార్? మేమేదో పెద్ద నేరం చేసినట్టు. అందరూ వెళ్తున్నారుగా, వెళ్ళు. కారణం అడుగుతుంటే ఏంటి సార్? అడగకూడదు, అడగకూడదు. వెళ్ళు. చూడండి, మనం గవర్నమెంట్ దగ్గర వెళ్ళాలనుకున్నాం, కానీ ఇప్పుడు అది మన దగ్గరికే వచ్చింది. దీనికన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. మారిపోదాం, నిజంగా మారిపోదాం. సీఎం దగ్గరికి వెళ్ళి సిటీలో ఏ గొడవ చెయ్యం, ఎవడైనా చేసినా మనం బాధ్యత తీసుకుని ఆపేస్తామని ప్రమాణం చేసి చెప్తాం. అంతేకాదు, రాసిద్దాం, సంతకం పెడదాం, అందరూ సంతకం పెడదాం. అన్నా పెట్టన్నా, లీలా రై నువ్వు పెట్టరా.
మీ పెళ్ళాం పిల్లల్ని ఎలా ఉన్నారని ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నామని చెప్తారు. వాళ్ళ నుంచి దూరంగా విడిగా మనం మట్టి మోస్తున్నాము కదా, ఇప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నా మొగుడు ఎక్కడ ఉన్నా బతికి ఉంటాడన్న నమ్మకంతో. చంపుకొని చచ్చిన వాడి కోసం ఇంకోడిని చంపి చివరికి మనం చచ్చి జనాల చేత అయ్యో పోయాడు చచ్చినోడు అని అనిపించుకోవటం అందుకేనా మనం పుట్టింది? ఉన్నంతకాలం కనీసం ఒక్కడికైనా మంచి చేసి జనాలు మన కోసం ఏడవాలి. మనం చచ్చిపోయినప్పుడు ఏడవాలి, ఇంకా కొంతకాలం బతుకుంటే బాగుండేదని. పెరిగేటప్పుడు ఏ తండ్రి మనల్ని రౌడీ అవ్వాలని పెంచలేదు. మధ్యలో జరిగిన మార్పుని మధ్యలోనే మర్చిపోదాం. నా మాట విని సంతకం పెట్టండి. చీకటి పడగానే ఇంటికెళ్ళి ప్రశాంతమైన జీవితం గడుపుకుందాం. 10 మందిని మన ఇంటికి కాపలా పెట్టుకునే జీవితం మనకొద్దన్నా. ధైర్యం అంటే 10 మందిని తగ నరకడం కాదు. మనం ఏ తప్పు చేయలేదని రొమ్ము విరుచుకొని తల ఎత్తుకొని నిలబడడం. రై ఒక్క బిడ్డని పోగొట్టుకుని రౌడీనయ్యా. మారాలని వచ్చినప్పుడు మరో బిడ్డకి దగ్గరయ్యా. ఒక్కసారి మారి బయటపడితే చూడండి రా, బంగారలాగా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. మనిషిలా బతుకుతాను. అలా ఒక్కరోజు బతికినా హ్యాపీగా, చాలా హ్యాపీగా. ఏంటన్నా? నేను ఇక్కడే ఉన్నా. నేను తాకుడుతానా? తాకుడుతూ నేను బతకాలి కదా. నువ్వు బతుకుతావు, మేము ఉన్నాక. మంచివాడుగా మారండి కన్నా. నువ్వు మారిపోయావు. నేను చావకూడతానా? నీకు బతకాలి. నువ్వు అలా మాట్లాడుకో. నా మాట విను, నీకేం కాదు. చూడు, నువ్వు చావన్నా నేనున్నాను అన్నా. అయ్యో తలుపు తీయండి రా. అన్నా ఓపి కొట్టనా, ఓపి కొట్టి బయట ఉన్నారా సార్? తలుపు తీయండి సార్. తుకారాం చాలా సీరియస్గా ఉన్నాడు సార్. సార్ దండం పెడతాను సార్, తలుపు తీయండి సార్. నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుందయ్యా. అది సరే, ఆ కంచెకు మొత్తం కరెంట్ ఉంది కదా ఇటువైపు. తుకారాం హార్ట్ అటాక్ వచ్చింది సార్. సావలేదు కదా, చాలా సీరియస్ గా ఉంది సార్. గత 50 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ చేయలేని పని నువ్వు చేసావయ్యా. రౌడీలను మార్చడం అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ప్లీజ్ సార్, అవతల సీఎం ఉన్నాడు, వెళ్ళవయ్యా. వెళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ నీకు కీర్తి చక్ర అవార్డు ప్రకటించిందయ్యా. రియలీ? కంగ్రాట్స్. తుకారాం చావు బతుకులు మంచున్నాడు సార్. నా మాట వినండి సార్, తలుపు తీయండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ చేయకపోతే గవర్నమెంట్ కి ప్రాబ్లం సార్. ఇంకేం మాట్లాడుకో. రేపు నీకు జరిగే సన్మానానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి మారేమని వాళ్ళ చేత చెప్పిస్తాం. సరేనా? పెట్టబోయా సంతకం. పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. నమ్మలేకపోతున్నాను. వీడి అన్న మన అన్న మీద చెయ్యెత్తింది. తెలుసురా, నీ గర్ల్ ఫ్రెండ్ మీద చేస్తే నువ్వు ఊరుకుంటావా? అన్న చేసింది తప్పు. తన నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే బ్రదర్స్, వెళ్తాను. నువ్వు తొందరగా మాట్లాడొచ్చు. అదేంటన్నా అన్నతో గొడవపడ్డం నీ ఫ్రెండ్ అంటున్నావు? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. వాడితో పాటెళ్ళి కమిషనర్ ని నేను క్లోజ్ చేస్తా. వాడు దొరికిపోతాడు. ఫ్రెండ్ అన్నావన్నా? సార్, బ్యాన్ రద్దయిందని విన్నాను. నిజమేనా సార్? అంటే వీళ్ళందరినీ సిటీకి పంపించాలి సార్? ఓకే సార్, రేపు సాయంత్రంలాగా అందరూ సిటీలో ఉంటారు. ధనా లీలా తప్ప వాళ్ళిద్దరిని లేపేయండి. అలాగే సార్.
ఒకసారి క్యాప్ తీస్తారా సార్? నీతి, న్యాయం, ధైర్యం, ధర్మానికి నువ్వే ఎగ్జాంపుల్ అనుకున్నాను. అందుకే ఇన్నేళ్లు కలిసి తిరిగినా కలిసి పెరిగినా నిన్నే ఆదర్శంగా పెట్టుకున్నాను. 30 ఏళ్ల గౌరవాన్ని 3 నిమిషాల్లో నాశనం చేసావు కదరా నీ చెత్త నాకు. మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు ఏడవండి. ఎందుకు ఏడవాలి? ఆయన బతుకుంటే నా కూతురికి నాకు మాత్రమే తోడుండేవారు. కానీ చనిపోయి 50 మంది మార్పుకు కారణమయ్యారు. ఆయనది చాలా గొప్ప చావు. అందుకు నేను గర్వపడుతున్నాను. దిస్ ఇస్ ఫర్ యూ. మీ టైటానిక్ షిప్ మా ఇండియన్ బాటిల్లో. యూ లైక్ ఇట్? చెప్పాను కదరా. నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి. డాడీ అది లక్ష్మి, ప్రతిదానికి తప్పు చేసినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. కరెక్ట్ అని అనిపిస్తే చేసేయటమే, అంతే కదా సార్? కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. లక్ష్మి, ఇంకా రెడీ అవ్వలేదా? నేను రాను, నువ్వు వెళ్ళొత్తయా. అదేంటమ్మా, ఊరంతా కలిసి మీ నాన్నకు సన్మానం చేస్తుంటే నువ్వు లేకపోతే ఎలా చెప్పు? అర్థం చేసుకోత్తయా ప్లీజ్. అర్థం చేసుకున్నానమ్మా. ఈ రోజు ఫంక్షన్ అయిన తర్వాత నేను మీ నాన్నతో మీ ఇద్దరి విషయం చెప్తాను. అంతా సెపరేట్ చేస్తాను, ఓకే? చూడు లక్ష్మి, ధనా మీద నీకున్న ప్రేమ మీ నాన్న మీద కోపంగా మారకూడదమ్మా. ఓకే బాయ్. బాయ్. నమస్తే. ధనా, మీరు ఇప్పుడు కాదు. అదేంటి సార్? మిమ్మల్ని ఇద్దరిని సీఏ డ్రాప్ చేస్తాడట. అర్థమైంది. ధనా, అర్థమైంది సార్. ధనా అది సార్, కమిషనర్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు, మీరు ఫాలో అవుతున్నారు, అంతేగా? ఇట్స్ ఓకే సార్, అంతే కదరా? కమిషనర్! ఏమిటి గొడవంతా? పబ్లిక్ సార్, బ్యాన్ ఎత్తిస్తారని గొడవ చేస్తున్నారు సార్. నీలన్న రాలేదేంటి? అదేరా సమజైతలేదు. ఏంట్రా బ్యాగ్? లెదర్ బ్యాగ్. ఎక్కువే. ప్లీజ్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి. నేను వచ్చేసాక ఇంకేం బాధపడతా. బాగున్నావా? వచ్చేసినాం కదా, ఎందుకు ఏడుస్తావు? నా బుజ్జి, నా కన్నా. మమ్మల్ని అందరినీ కాపాడారు. మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలయ్యా. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి బాబు. ఇంకా ఎంతమంది చంపడానికో. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఐఎమ్ లేట్. నో సార్. రే, ఇద్దరు పారిపోండి. ఎందుకు? వదిలేసాం కదా, పారిపోండి. వదిలేశారు కదా, మరి ఎందుకు పారిపోవాలి? ముందు మీరెళ్ళండి. శంభూ మహాదేవ. ఆయన ఏం ఫుల్ఫిల్ అయిందంటానికి నిదర్శనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించిన కీర్తి చక్ర అవార్డు. ఎలాగో షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఏదో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే నా చావుకి ఏదో రెస్పెక్ట్ ఉంటుంది. కానివ్వండి. నాకేం కాలేదు, దీనికా మనం కష్టపడ్డాం. అయ్యో, నన్ను చంపేదాకా వచ్చినప్పుడు నేను ఇంకేం చేయాలి? నువ్వు గెలవాలి. నాకేం పర్లేదు, చేతికే కదా తగిలింది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్ళు ధనా, ధనా, నువ్వు వెళ్ళిపో. నా గురించి మర్చిపో, వెళ్ళు. మహేష్ చంద్ర వీళ్ళందరినీ ఇలా వేరు చేసి స్వచ్ఛమైన పాలలాగా, కడిగిన ముత్యాల్లాగా ఇంతమందిని సమాజంలో మీ ముందర నిలబడం అనేది ఉందే, అది ఒక భగీరథ ప్రయత్నం లాంటి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ హిమ్. సార్, ఇక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుంది. లోపల ఉన్న పోలీసులు బయట పంపించండి సార్. ఘర్షణ అనేది చాలా పెద్ద పదం, గొడవని చెప్పు.
ఇలా ఆగరా. ప్రతిసారి స్టేజీ ఎక్కినప్పుడల్లా ప్రతిపక్షాన్ని తిట్టడానికి అలవాటు పడ్డా నాకు ఈ రోజు ఒక వ్యక్తిని పొగడాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇతను ఇదే విధంగా సీఎం దగ్గరకు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అయ్యే పనులు కావు, దీనివల్ల లేనిపోని గొడవలు వస్తాయని ఆ రోజు ఎదిరించాను. ఈ రోజు ఫీల్ అవుతున్నాను. ఆయన ఇంతటి తెలివైన ఆఫీసర్కి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఇంత గొప్ప పని చేయించిన సీఎం ఎంత తెలివైన వారో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. జై హింద్. సభకి నమస్కారం. మీకు వాళ్ళకి విరోధం లేదు. మీరు మారారు, మంచి వాళ్ళు అయ్యారు. మళ్ళీ మళ్ళీ చేతులు మట్టు చేసుకోకండి. సారీ సార్. గట్టిగా శిక్షిస్తేనో మారని మనిషి శిక్షణతో లొంగుతాడని నా నమ్మకం. ఇప్పుడు కమిషనర్ మహేష్ చంద్ర గారికి హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారిని తీసుకెళ్ళిపోండి. అర్జెంట్ అంబులెన్స్ పంపించండి. ఇమీడియట్. జనానికి ఏమవకూడదు. నా మాట విను. ఏంట్రా నీ నా మాట విను. ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా చంపాలని నేను అనుకున్నాను రా. నీ అబ్బా అందరికీ తెలిసేలా చేశావు. నిన్ను వదలన్రా, నిన్ను వదలన్రా, నిన్ను వదలన్రా. Don't shoot! Daddy! Daddy! సార్ మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే. ఆర్ యు ఓకే? అది చూడండి. మిస్టర్ మహేష్. Daddy, please, Daddy. ఈ కథకి మంచి ముఖ్యంపు ఉండాలన్నా
రక్తపు మరకం ఉండి తీరాలి. ఏంటి ఈ రోజు మీరు ఆ స్టేజ్ ఎక్కి ఆ గెలుపు మీద అనుకుంటున్నారా? మీది కాదు సార్, మా ధనాది. మేము మారిపోయాం ఆఫీసర్. ఒకప్పుడు మద్దలు మానభంగాలు చేసి బతికేవాళ్ళం. ఇక నుంచి కష్టపడాలని నిర్ణయించుకున్నాం. దానికి కారణం బందోబస్తుతో శిక్షణ ఇచ్చిన మీరు కాదండి. గడ్డి పెట్టి కష్టాల్లో ఉన్న సుఖాన్ని చెప్పేది మా ధనాయే సార్. మీ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు సార్. మమ్మల్ని టచ్ కూడా చేయలేరు. మీరు మమ్మల్ని పట్టించింది ధన, అక్కడికి తీసుకెళ్లి పెట్టించగలిగింది ధన. ఈ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడేలా చేసింది ధన, మీరు కాదు సార్. షూట్ చేస్తావా? చెయ్యి. మా ముందు మా ధనాన్ని షూట్ చేస్తావా? చెయ్యి. చెయ్య. బాగా పెట్టారు. మా ధనాకి ఏం జరిగినా నెల రోజుల కిందట సిటీలో ఏం జరిగిందో అదే డబుల్ జరుగుద్ది. ఇక్కడి నుంచి ఒక్క కాకి చొక్కా కూడా బయటకెళ్ళదు. మీకు అర్థం కావడానికి ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇది చెప్పడానికే నేను ఇక్కడి వరకు రావాలా? ఇది మా ఇద్దరి మధ్య పర్సనల్ ప్రాబ్లం, మీకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళండి. కాల్చండి సార్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, అతను ఏం చేయకండి డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్. మీరేం చెప్తే అదే చేస్తాను డాడీ. అతను వదిలేయండి డాడీ, ప్లీజ్. మీరు సరే అనేదాకా ధన మాట అవుతాను డాడీ. వదిలేయండి డాడీ, ప్లీజ్. అతను వదిలేయండి. రేయ్! మా డాడీని కొడతావా? మా డాడీని కొడతావా? మా డాడీని. నాకు అందరికన్నా నీకన్నా మా డాడీ ఎక్కువ. నువ్వు మా డాడీని కొడతావా? డాడీని కొడతావా? చూసారా, విన్నారా? నా మీద గన్నెత్తినప్పుడు మీ కాళ్ళు పట్టుకున్న అమ్మాయి మీ మీద చెయ్యెత్తినప్పుడు నన్ను కొట్టింది. అదండి బిడ్డ మనసు. లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని తెలిసిన వెంటనే ఎక్కడ తనకి మీ మీదున్న ప్రేమ తగ్గిపోతుందో అన్న భయంతో కుళ్ళుతో నన్ను ద్వేషించారు. తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించింది ఈ సృష్టిలోనే లేదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏవండి, ఒక అమ్మాయి ఎలాంటి వాడిని కోరుకుంటుంది? జీవితాంతం తనతో తోడుగా ఉంటాడని నమ్మిన వాడిని. లవ్ అన్న వెంటనే చీ అనకుండా మీకు ఎటువంటి వాడు కావాలో అని చెప్పండి, చిటికలో సాధిస్తాడు ఏ ప్రేమికుడైనా. మీరు చెప్పరు, మాకు తెలీదు. లవ్ అంటే ఒక పెద్ద బిల్డప్. అయినా ప్రేమను గెలిచే మార్గమా అండి ఇది? కత్తులు తుపాకులు మీ వల్ల కాదు. ప్రేమని ప్రేమతోనే గెలవాలి చెప్పి మరి ఎక్కడి నుంచో వచ్చి మీ అమ్మాయికి దగ్గరయ్యాను. మీ కళ్ళు కప్పి తను ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేనా? సార్, పెళ్ళంటే ప్రేమకి ముగింపు కాదు, ఒక కొత్త జీవితానికి ఆరంభం. అది చేసేటప్పుడు జీవితాన్ని ఇచ్చే మీరే మాతో లేకపోతే ఎలాగా? దయచేసి ఓకే చేయండి. మీరు సరే అన్నాకే మా పెళ్లి. అప్పటి వరకు వెయిట్ చేస్తాం. ఇవన్నీ నేను చెప్పను. పెళ్ళి అనేది 10 మంది కోసం, ప్రేమ అనేది పర్సనల్. మేమిద్దరం మనసిచ్చిన రోజునే భార్యాభర్తలు అయిపోయాం. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాం. కానీ దయచేసి కట్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. కట్ చేసి కొద్ది పెరిగేది ప్రేమ. సారీ లక్ష్మి. ఇదంతా మీ వల్ల జరిగిందని తెలియదయ్యా. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆహా, ఇంకా ముహూర్తం టైం అవ్వలేదా? అమ్మాయి వెయిటింగ్. రమ్మని చెప్పండి. బాబు, అది నేను చెప్పాలి బాబు. అదేనండి, కొంచెం తొందరగా చెప్పండి. చాలా కాలం నుంచి వెయిటింగ్. మా పెళ్లి కూతురు తీసుకురండి. థ్యాంక్స్ మామా. వెల్కమ్. థ్యాంక్స్ అల్లుడు. యో వెల్కమ్. సిగ్గుపడకు. కమ్. కూర్చో. అసలు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తండ్రి రండి. రండి సార్. ఈ చేతో ఎలా చేయ చెప్పండి. పోనీ ఈ చేత్తో చేయండి. వచ్చేసాడు సార్. చివరి సీన్ వచ్చేసింది, క్లైమాక్స్. ఇప్పుడు ఎందుకండి లేనిపోని బిల్డప్? మనస్ఫూర్తిగా పెళ్లి చేసేయండి. ఓ, మీరు హిందీ కదా. చివరి సీన్ హే, క్లైమాక్స్ హే. లేనిపోని బిల్డప్ ఎందుకు హే? సూపర్ అల్లుడు హే. మనస్ఫూర్తిగా పెళ్లి చేయండి. హే చెయ్యి. భజంత్రీడు వాయించండి.
ఏంటి స్టేషన్ బయట దమ్ కొడుతున్నావు? పని పాట లేదా? ఇంకేం పని సార్, మీరు డ్యూటీ ఎక్కక ముందే అందరినీ మార్చేశారు కదా. అది కరెక్టే. రా సరదాగా ఆ చెట్టు కింద ప్యాకెట్ ఆడతాం. అయ్యి బాబు కమిషనర్ గారు